నమస్తే నాగేశ్వర్ గారు. 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ఎన్డీఏకు బలం లేక గత సమావేశాల్లో వీగిపోయింది. ఈసారి ఎలాగైనా డీలిమిటేషన్ బిల్లును పాస్ చేయించుకోవాలని భారతీయ జనతా పార్టీ విశ్వ ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా సమాచారం. ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ నుంచి 20 మంది ఎంపీలు ఎన్డీఏకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ శివసేన యూబీటీ వర్గం నుంచి షిండే వర్గానికి మారిన 6 ఎంపీలు కూడా ఎన్డీఏకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అయినా కూడా 2/3 మెజారిటీ అయితే ఇప్పటి వరకు ఎన్డీఏకి లేని పరిస్థితి. ఇండియా కూటమిలో కూడా చీలికి తెచ్చే ప్రయత్నం జరుగుతోంది సార్. అంటే ఒకటి మీకు ఇప్పుడు 131st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ వీగిపోవడం అనేది మోడీ ప్రభుత్వం ఒక రాజకీయ సవాల్గా తీసుకుంది. ఎందుకంటే 2029 ఎన్నికల నుంచి మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని వ్యూహం. దానికి చాలా సింపుల్ మెథడ్ ఏంటంటే మీకు 2011 సెన్సెస్తోనైనా మీరు మహిళా రిజర్వేషన్ చేయొచ్చు అని మార్చుకుంటే చట్టం సరిపోతుంది. ఆ చట్టాన్ని అనవసరంగా 2026 తర్వాత జరిగే డీలిమిటేషన్ ఆధారంగా జరిగే జనాభా లెక్కల తర్వాత జరిగే డీలిమిటేషన్ ఆధారంగా చేస్తామని క్లాస్ పెట్టారు. ఆ క్లాస్ తొలగిస్తే సరిపోతుంది. కానీ ఎగ్జిస్టింగ్ 543 సీట్స్లో 181 సీట్స్ మహిళలకు ఇవ్వడం బీజేపీకి ఇష్టం లేదు. ఎందుకు లేదు అంటే పురుష ఎంపీల నుంచి వ్యతిరేకత వస్తుంది. తమ పార్టీ ఎంపీలు కూడా అంగీకరించడానికి సిద్ధంగా లేరు. సో అందువల్ల సీట్లు పెంచి మహిళలకు సీట్లకి రిజర్వేషన్ చేస్తే ఆ గందరగోళం రాదు అని. అందుకే 543ని 800+ సీట్లకు పెంచాలి అని పెంచి కేవలం పెరిగిన సీట్లలో కొంత మాత్రమే మహిళలకు రిజర్వేషన్గా ఇస్తారు. అంటే పురుషులకు ఏమాత్రమో నష్టం కాకుండా అదనంగా వచ్చిన సీట్లలో కూడా అవి కూడా కొన్ని మాత్రమే, పెరిగేది 50%, ఇచ్చేది 3వ వంతు ఇస్తారు. సో ఆ రకంగా మహిళా రిజర్వేషన్ అమలు చేసినట్టు ఉంటుంది, పురుష ఎంపీలను ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది అన్నది బీజేపీ వ్యూహం. ఇది జరగాలి అంటే డీలిమిటేషన్ తప్పదు. వాస్తవంగా డీలిమిటేషన్తో సంబంధం లేకుండా మహిళా అమలు చేయొచ్చు. డీలిమిటేషన్తో సంబంధం లేకుండా మహిళా రిజర్వేషన్ అమలు చేయాలి అంటే అనివార్యంగా మీకు పురుష ఎంపీలు తమ సీట్లు కోల్పోతాల్సింది. ఎందుకంటే ఉన్న సీట్లలో అమలు చేయాలంటే సీట్లు పెంచాలి అన్నప్పుడు సమస్య మొదలవుతుంది. సీట్లు పెంచాలి అన్నప్పుడు 50% యూనిఫామ్గా పెంచడం ఒక పద్ధతి. రెండవ పద్ధతి జనాభా నిష్పత్తిలో సీట్లు పెరగడం. ఎందుకంటే 1971 సెన్సస్ దగ్గర ఫ్రీజ్ చేశారు. ఎందుకంటే లేకపోతే జనాభా తగ్గించిన రాష్ట్రాలు నష్టపోతాయి, జనాభా పెంచిన రాష్ట్రాలు లాభపడతాయి. కనుక ఇది అన్యాయమని మీకు 2000 మొదలు ఇందిరాగాంధీ ప్రభుత్వం, ఆ తర్వాత వాజ్పేయి ప్రభుత్వం 25 ఏళ్ల పాటు సీట్ల పెంపు పైన ఫ్రీజ్ విధించారు. ఇప్పుడు సీట్ల పెంపు పైన ఫ్రీజ్ తీసేసినప్పుడు ఆటోమేటిక్గా జనాభా ఎక్కువగా పెంచిన నార్త్ ఇండియన్ స్టేట్స్ లాభపడతాయి కనుక సౌత్ ఇండియన్ స్టేట్స్ అభ్యంతరాలు చెప్పాయి, ఇతర స్టేట్స్ కూడా అభ్యంతరాలు చెప్పాయి. సో ఇప్పుడు దానికి పరిష్కారంగా యూనిఫామ్గా పెంచుతాం. అంటే ఏ స్టేట్లో ఎన్ని ఉంటే దానికి అదనంగా 50 కలుస్తాయి. ఇప్పుడు 17 సీట్లు మొన్న రేవంత్ రెడ్డి అన్నాడు చూడు, మన 26 అవుతాయి. 25 ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ 25 సీట్స్ ఉన్నాయి కనుక 37 లేదా 38 అవుతాయి. కేరళలో 20 ఉన్నాయి, 30 అవుతాయి. దీనివల్ల డిస్టెన్స్ పెరుగుతుంది. అంటే జనాభా ఎక్కువ రాష్ట్రాలకున్న సీట్లు, జనాభాకు తక్కువ రాష్ట్రాల సీట్లు, కానీ ప్రపోర్షన్ నిలబడుతుంది. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్కి 80 సీట్స్ ఉన్నాయి, అది 120 సీట్స్ అవుతాయి. మీకు ఆంధ్రప్రదేశ్కు 25 ఉన్నాయి, 37, 38 అవుతాయి. యాజ్ ఆఫ్ టుడే ఆంధ్రప్రదేశ్కు యూపీకి ఉన్న గ్యాప్ ఎంత? 80 - 25 అంటే 55 సీట్స్ గ్యాప్. రేపు ఎంత గ్యాప్ అవుతుంది యూపీకి ఆంధ్రప్రదేశ్కు? 120 - 38, 120 - 38 అంటే దాదాపు 82 సీట్స్ గ్యాప్ వస్తుంది. అంటే ఇప్పుడు 55 సీట్స్ గ్యాప్ ఉంటే రేపు 82 సీట్స్ గ్యాప్ అవుతుంది. ఎందుకంటే యూనిఫామ్గా 50% పెరిగినప్పుడు ఆటోమేటిక్గా మీకు ఆ గ్యాప్ కూడా 50% పెరుగుతుంది. ఇది అపోజిషన్ పార్టీలు వ్యతిరేకించినాయి. ఎందుకంటే మీరు సీట్లు పెంచినప్పుడు మీరు జనాభా నిష్పత్తిలో పెంచినా 50% యూనిఫామ్గా పెంచినా ఖచ్చితంగా ఈ స్టేట్స్ నష్టపోతాయన్నది వాదన.
కానీ ప్రభుత్వ వాదన ఏంటంటే మరి పెరుగుతున్న జనాభా రీత్యా సీట్లు పెంచకుండా ఎలా ఉంటాం. వాస్తవంగా ఇది ముందే ప్లాన్ చేశారు. ఎందుకంటే మీకు కొత్త పార్లమెంట్ భవనమే మోర్ దెన్ 800 ఎంపీలు కూర్చున్నటానికి వీలుగా కట్టారు. అంటే ఎంత పకడ్బందీ ప్లాన్తో వచ్చారో దీన్ని బట్టి అర్థమవుతుంది కదా. ఏదో క్యాజువల్గా 800 అబౌవ్ 850 సీట్స్ ఏమో ఉన్నాయి కొత్త పార్లమెంట్లో. ఎందుకు పెట్టారంటే దాని అర్థం ముందస్తు ప్రణాళికతో పెట్టారు. సో ఇప్పుడు ప్రభుత్వం ముందున్న ఆప్షన్స్ ఏంటి? ఒకటి, ఎగ్జిస్టింగ్ సీట్స్ ఫ్రీజ్ అలాగే రిటైన్ చేసి మరో 25 ఏళ్ల పాటు కంటిన్యూ చేసి జనాభా బాగా పెరిగిన రాష్ట్రాల్లో మీరు ఆ మేరకు జనాభా నియంత్రణ చేపట్టి ఓ 25 ఇయర్స్ తర్వాత అయినా అవి కూడా మిగతా స్టేట్స్తో కనుక క్యాచప్ అయితే అప్పుడు ప్రమాదం లేదు. రెండవ పాసిబిలిటీ ఏంటి? మీరు 50% యూనిఫామ్గా పెంచి ప్రపోర్షన్ నిష్పత్తి మారదు కానీ గ్యాప్ మారుతుంది. మూడవ పాసిబిలిటీ ఏంటంటే జనాభా లెక్కలతో పాటు సీట్లు పెంచడం. అదైతే ఇక మామూలుగా అన్యాయం జరగదు సౌత్ ఇండియా. ఈ 3 ఆప్షన్స్ మన ముందున్నాయి. 3 ఆప్షన్స్లో ఐడియల్ ఆప్షన్ సీట్ల ఫ్రీజ్ అలాగే మరో 25 ఏళ్ళు పొడిగించడం. ఇందిరాగాంధీ 25 ఏళ్ళు పొడిగిస్తే సీట్ల పెరగకుండా ఉండడాన్ని వాజ్పేయి కూడా 25 ఏళ్ళు పెంచారు. అందువల్ల మోడీ కూడా 25 ఏళ్ళు కనుక ఫ్రీజ్ పొడిగిస్తే ఏ ప్రాబ్లం ఉండదు, ఎవరికి అభ్యంతరం లేదు. 543 సీట్స్ అలాగే కంటిన్యూ అవుతాయి. దాంట్లో 1/3 మహిళలకు 181 ఇచ్చేయచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. కానీ భారతీయ జనతా పార్టీ అందుకు సిద్ధం కాలేదు. ఎందుకు సిద్ధం కాలేదు అంటే ఉమెన్ రిజర్వేషన్ అమలు చేయాలి అంటే ఇప్పుడున్న సీట్లలో అమలు చేస్తే తన పార్టీలోనే వ్యతిరేకత వస్తుంది. ఉమెన్ రిజర్వేషన్ అమలు చేయడం ద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలనుకునే బీజేపీ ఇప్పుడున్న సీట్లలో గనక మహిళలు రిజర్వ్ చేస్తే తమ పార్టీలోనే వ్యతిరేకత వస్తుంది కనుక సీట్లు పెంచాలి అనే నిర్ణయానికి అయితే ఖచ్చితంగా వచ్చింది. సీట్లు పెంచినప్పుడు తనకు అనుకూలంగా నార్త్ ఇండియన్ స్టేట్లో పెరగడం కోరుకుంటుంది. కానీ సౌత్ ఇండియా నుంచి తీవ్రమైన రెసిస్టెన్స్ వచ్చాక మధ్య మార్గంగా ఈ 50% ఫార్ములా పట్టుకొచ్చింది. ఇక ప్రతిపక్షాల ముందున్న ఆప్షన్ ఏంటి? సో ఈ 50% ఫార్ములాకి అంగీకరించడం, లేదంటే నిష్పత్తి కూడా ఉండకూడదు, ఉన్న సీట్లు సంఖ్యను పెంచకూడదని భీష్మించుకొని కూర్చోవడం. మూడో పాసిబిలిటీ ఏంటి? ఈ 2 కాదంటే మరో ప్రమాదం పొంచి ఉంది. అసలు పాపులేషన్ ఆధారంగా సీట్లే పెరిగితే ఇంకా అన్యాయం జరుగుతుంది. ఆ ధైర్యం ఇప్పుడైతే బీజేపీ చేసడానికి సిద్ధంగా లేదు. కానీ రేపు బీజేపీ ఒక 400 సీట్లు అయితే ఖచ్చితంగా చేస్తుంది. ఎందుకంటే సౌత్ ఇండియాలో బీజేపీ కొనికి లేదు. బీజేపీ బలమంతా నార్త్ ఇండియాలో కనుక ప్రధానంగా. సో బీజేపీ నార్త్ ఇండియా ఫేవర్ చేయడం అనేది గ్యారంటీగా చేస్తుంది. అందువల్ల అపోజిషన్కు ఇది ఉన్నంతలో ఇది బెటర్ పరిస్థితి. రేపు నిజంగానే జనాభా ప్రాతిపదిక చేస్తే ఇంకా నష్టం జరుగుతుంది. ఈ ఫ్రీజ్ని ఎంతకాలం మనం మెయింటైన్ చేయలేము అనుకుంటే 50%కి అడ్జస్ట్ కావాలి. సో ఇప్పుడు ప్రతిపక్షాల్లో అక్కడ డివిజన్ వచ్చింది. మీకు జనాభా ప్రాతిపదికగా పెరగడం పైన ఎవరికి అభ్యంతరం లేవు, అది అన్యాయం అని సౌత్ ఇండియాలో అన్ని పార్టీలు అంటున్నాయి. అక్కడ కూడా ఒక ఛాలెంజ్ ఉంది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ సమాజ్వాదీ పార్టీ ఉంది. ఈ సమాజ్వాదీ పార్టీ డిఎంకే ఒకే రకంగా ఎందుకు ఆలోచిస్తే సమాజ్వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్కు సంబంధించిన పార్టీ. ఆ పార్టీ లాభం జరుగుతాయి కదా, 120 సీట్స్ అవుతాయి కదా. సమాజ్వాదీ పార్టీ వ్యతిరేకించడానికి వెనకాడచ్చు. సో ఇలా మీకు అపోజిషన్లో ఉన్నటువంటి డివిజన్స్ను, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ను ఎక్స్ప్లాయిట్ చేస్తూ తమ సంఖ్యను పెంచుకోవాలన్నది బీజేపీ ఎత్తుగడ. లేటెస్ట్గా మీరు మొదట్లో అన్నట్లు 20 మంది తృణమూల్ ఎంపీలు, 6 శివసేన ఎంపీలను కలుపుకొని ఆల్రెడీ ఇప్పుడు 298 నుంచి పెరిగిపోయింది బలం. ఇప్పుడు ఆల్రెడీ మీకు ఈవెన్ శరద్ పవార్ పార్టీని కూడా తమకు అనుకూలంగా కలుపుకోవటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సుప్రియా సూలే 50% పెంచడం వల్ల ఎవరికీ నష్టం లేదు, అది బెటర్ ఆప్షన్ అని వ్యాఖ్యానించింది కూడా. అంటే 50% ప్రపోజల్ అంటే యూనిఫామ్గా అన్ని రాష్ట్రాల్లో ఇప్పుడున్న సీట్ల కన్నా 50% పెంచుతామని అంటే కొన్ని పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు సమర్థించే అవకాశం ఉంది. అందులో ఇప్పుడు ఆల్రెడీ ఎన్సీపీ శరద్ పవార్ వర్గం మద్దతు ఇవ్వడానికి సిద్ధపడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. సుప్రియా సూలే స్టేట్మెంట్ అది. అదే జరిగితే 329కి పెరుగుతుంది. కానీ కావాల్సింది 362. అంటే ఈవెన్ శరద్ పవార్ వర్గం కలిసినా మెజారిటీ రాదు. ఇక బీజేపీకి ఇప్పుడు జూలైలోనే రాజ్యసభ ఎన్నికలు ఉన్నాయి. బెంగాల్ నుంచి, అస్సాం నుంచి బీజేపీకి ఎంపీలు వస్తారు. సో బీజేపీ బలం 117
ఉంది, ఎన్డీఏతో కలిపితే 150 పైన ఉంది. అది కూడా కేవలం కొద్దిగా మాత్రమే తక్కువ ఉంటాయి, 2/3 మెజారిటీ. అందుకే డిఎంకే మద్దతును, సమాజ్వాదీ పార్టీ మద్దతును కూడా కూడగట్టుకోవడానికి బీజేపీ ఎత్తుగడ. డిఎంకే మద్దతు కూడగట్టుకోవటానికి కాంగ్రెస్ కు డిఎంకే ఎక్కువ మధ్య తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో జరిగిన డివిజన్ ను ఉపయోగించుకుందామని. సమాజ్వాదీ పార్టీనేమో మీ రాష్ట్రానికి లాభం కదా, ఇప్పుడు మీకు ఇండియా కూటమి ఉన్నా అవన్నీ ప్రాంతీయ పార్టీల వైఖరి ఎలా ఉంటుంది, నాకు లాభం కదా. ఇప్పుడు యూపీలో 120 సీట్స్ పెరుగుతున్నప్పుడు సమాజ్వాదీ పార్టీ కేరళలో సంబంధం ఏంది, తమిళనాడుతో సంబంధం ఏంది, తెలంగాణతో సంబంధం ఏంది. సో రేపు బీజేపీ అక్కడ కౌంటర్ చేసే అవకాశం ఉంటుంది. 2027లో యూపీ ఎన్నికలు కూడా ఉన్నాయి. ఏంటయ్యా మన రాష్ట్రంలో పెరుగుతా అంటే సమాజ్వాదీ పార్టీ అభ్యంతరం చెప్తోంది అని. సో ఆ రకంగా ఎస్పీ పైన ఒత్తిడి తెచ్చి నయానా భయానా రకరకాల ఎత్తుగడలతో 50% సీట్ల పెంపు ప్రతిపాదనతో ముందుకొచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే పార్లమెంట్ లో కూడా అమిత్ షా స్టేట్మెంట్ ఇచ్చినాక 1 hour టైం ఇవ్వండి, నేను సవరించిన బిల్లుతో వస్తాను. నిజంగా బీజేపీకి సిన్సియారిటీ ఉంటే 131st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ తెచ్చినప్పుడే ఈ 50% అనేది ఇంక్లూడ్ చేస్తే అయిపోయేది. కానీ ఈ విచిత్రం ఏంటంటే ఓరల్గా నోమో చెప్పారు, బిల్లులో రాయలే. ఓరల్గా చెప్పి బిల్లులో రాయకపోతే ఏం లాభం, మా నమ్మండి అంటారు. ప్రత్యేక హోదాపై మన్మోహన్ సింగ్ చేసిన వ్యాఖ్యకి ఏమైందో అనుభవం చూసిన ప్రపంచం, భారతదేశ ప్రజలు ఎలా నమ్ముతారు? ఇప్పుడు ఓరల్ ఏందయ్యా రిటర్న్ గా పెట్టమంటారు. సో అందువల్ల అక్కడ ప్లాన్ చేశారు, ఓరల్గా ఏదో మాట్లాడి రిటర్న్ గా పెట్టక రేపు మేమేం చేయాలి, సౌత్ ఇండియా నష్టం అవుతుందంటే బిల్లులో లేదు కదా అని చెప్దాం అనుకున్నారు. అది పారలేదు కనుక ఇప్పుడు అనివార్యంగా బిల్లులో 50% పెంచే అవకాశం ఉంది. ఎందుకంటే జనాభా ప్రాతిపదికన చేయాలంటే సౌత్ ఇండియా మొత్తం నష్టపోతే ఈవెన్ చంద్రబాబు నాయుడు కూడా అభ్యంతరం చెప్పారు. 50% అంటే ఎన్డీఏలో కూడా అభ్యంతరాలు ఉండవు, ప్రతిపక్షంలో కూడా కొంతమంది మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుంది కనుక ఆ రకంగా 2/3 మెజారిటీ తెచ్చుకొని పొలిటికల్ గా లాస్ట్ టైం జరిగిన ఓటమిని అధిగమించి ఇండియా కూటమిలో డివిజన్ తెచ్చి సీట్లు పెంచుకొని మహిళా రిజర్వేషన్లను అమలు చేయించి దానివల్ల పొలిటికల్ బెనిఫిట్ పొందాలన్నది బీజేపీ రాజకీయ వ్యూహంలాగా కనబడుతుంది. ఇక తెలంగాణ రాజకీయాల విషయానికి వస్తే, తెలంగాణ కాదు తెలుగు రాష్ట్రాల రాజకీయాల విషయానికి వస్తే కేటీఆర్ ఆంధ్రప్రదేశ్ సర్కార్ కి ప్రశంసలు ఇచ్చారు సార్. కరువు కాలంలో కూడా పట్టిసీమ ద్వారా చంద్రబాబు ప్రభుత్వం రైతులకు నీళ్లు ఇస్తుంది అంటూ కేటీఆర్ ప్రశంసించారు. అండ్ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. గురువు కోసమే రేవంత్ నీళ్లు వదిలేస్తూ ఉన్నాడు, కాళేశ్వరం నింపకపోవడం రేవంత్ నేర పూరిత చర్య అని చెప్పేసి, ఎల్లీలో కరువులోనూ నీళ్లిచ్చే అన్నదాతలను ఏపీ ప్రభుత్వం కాపాడుతుంటే తెలంగాణలో నీళ్లు అడిగితే రక్తం చల్లుకోమని సీఎం అంటూ ఉన్నారు అని చెప్పేసి. సో రేవంత్ ని విమర్శించడం కోసం అక్కడ చంద్రబాబు నాయుడిని ప్రశంసించాల్సి వచ్చింది సార్, ఏమంటారు? రేవంత్ ని విమర్శించడం కొరకు చంద్రబాబును ప్రశంసించడం ఒక వ్యూహం మీరు అన్నట్లు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని అటాక్ చేయడానికి అవసరమైతే టీడీపీని కూడా మేము మెచ్చుకుంటాం. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు. ఇప్పుడు మీరు విజయ్ వచ్చాక డిఎంకే కలవలేదా? కలవడానికి ప్రయత్నం చేశారు కదా. డిఎంకే ప్రభుత్వానికి డిఎంకే మద్దతు ఇద్దామని కూడా చూశారు కదా. రాజకీయాలు ఎలా ఉంటాయంటే మనం ఇవాళ ఇంత తిట్టుకుంటారు కొట్టుకుంటారు కదా, రేపు పొద్దున ఏ 2 పార్టీలు ఇవాళ శత్రువులుగా ఉన్న పార్టీలు కూడా కలవచ్చు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ వైసీపీ లానే డిఎంకే అంటే దశాబ్దాలుగా టీడీపీ వైసీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటది. వాస్తవంగా టీడీపీ వైసీపీ మధ్య 14 ఏళ్ల వైరమే, 2012 నుంచి, సరిగ్గా చెప్పాలంటే 2014 నుంచే. ఎందుకంటే 2012 ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఉండే కనుక పోలరైజ్ కాదు పూర్తిగా. ఇలా ఓన్లీ గత పుష్కర కాలముగానే టీడీపీ వైసీపీ మధ్య తీవ్రమైన పోలరైజ్ బ్యాటిల్. తమిళనాడులోనైతే కరుణానిధి జయలలిత కాలం నుంచి ఇప్పటిది కాదు కదా, డిఎంకే అంత డివిజన్ ఆ మాటకైతే కరుణానిధి ఎంజీఆర్ కాలం నుంచి. కానీ మొన్న డిఎంకే కలవడానికి రెడీ అయ్యే కదా విజయ్ వస్తే. అందువల్ల రేపు 3rd పార్టీ వస్తే ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో కూడా ఎవరో చెప్పలేము. ఎవరైనా ఊహించామా? రోజు చంద్రబాబు నాయుడు భుజాల పైన తుపాకీ పెట్టి కాంగ్రెస్ ను 2018 అసెంబ్లీ ఎలక్షన్ లో అటాక్ చేసిన టిఆర్ఎస్ కదా. చంద్రబాబు అంటే అగ్గి మీద గుగ్గిలమై ఒంటి కాలు మీద లేచి టిఆర్ఎస్ కదా. సో చంద్రబాబును ప్రశంసించడం ఏంటి పాలనను? పోనీ ఏదో హైదరాబాద్ లో ఐటీ రంగ అభివృద్ధికి చంద్రబాబు కృషి చేశారని గతంలో కూడా కేటీఆర్ అన్నారు.
అది ఫ్యాక్ట్ కనుక దానికి ఎవరికి అభ్యంతరం లేదు. అది పొలిటికల్ ఫ్యాక్ట్ కాదు, అది పొలిటికల్లీ న్యూట్రల్ ఫ్యాక్ట్. ఇదేమో ఫ్యాక్ట్ అయినా కూడా పొలిటికల్లీ కలర్డ్ ఫ్యాక్ట్. ఫ్యాక్ట్స్ కూడా 2 రకాలు ఉంటాయి. ఒక రాజకీయ పార్టీకి యూనివర్సల్లీ యాక్సెప్ట్ చేసే ఫ్యాక్ట్. ఇప్పుడు ఐటీ రంగానికి చంద్రబాబు కృషి ఉంది అనుకోండి, దాంట్లో ఎవరికి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంది? అక్కడ కళ్ళ ముందు కనబడుతున్నాయి కదా చంద్రబాబు కృషి. ఆడ హైటెక్ సిటీ బిల్డింగ్ ముందరికి వెళ్ళిపోతుంటే చంద్రబాబు నాయుడు గుర్తు రాకుండా ఉంటారు ఎవరికైనా, అది కామన్ కదా. కానీ ఇప్పుడు ఎల్ నీనో ఎదుర్కోవడంలో కాంగ్రెస్ పార్టీ కూటమి టీడీపీ బాగా పనిచేస్తుంది అని కేటీఆర్ అంటున్నారు. అది అది ఈవెన్ ఫ్యాక్ట్ అయినా పొలిటికల్ గా అందరూ అంగీకరించారు. ఫ్యాక్ట్ అయినా అంగీకరించాలని రూల్ ఏం లేదు కదా. మన ప్రత్యర్థుల విషయంలో ఫ్యాక్ట్స్ కూడా ఒప్పుకోరు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంచి చేసినా మీకు కేటీఆర్ ఒప్పుకుంటాడా? ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఎన్డీఏ మంత్రి రామ్మోహన్ నాయుడు చాలా గొప్పగా పొగిడాడు. మీకు అది ఇవాళ వెంటనే అది ఎక్కడ డ్యామేజ్ అవుతుందో రామచంద్రరావు స్టేట్మెంట్ ఇచ్చాడు. చూడండి మీరు, ఇవాళ పేపర్లో వచ్చింది. వరంగల్ ఎయిర్పోర్ట్ ఏదో తమ విజయం అని రేవంత్ చెప్పుకుంటున్నాడు, ఇది మోడీ చలవా అని. కానీ రామ్మోహన్ నాయుడు చెప్పాడు కదా, మరి బయట కూడా ఉంది కదా రేవంత్ రెడ్డి చాలా వేగంగా పనిచేశాడు అని. సో మరి చంద్రబాబు నాయుడే చెప్పాడు కదా, డైనామిక్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రయోజనాల విషయంలో రాజీ పడకుండా పోరాడే యోధుడు రేవంత్ రెడ్డి అని తుంగభద్ర సాక్షిగా చంద్రబాబు నాయుడే ఇచ్చాడు కదా. కానీ బీజేపీ అది ఒప్పుకుంటుందా? రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రయోజనాలు నాశనం చేస్తానని అంటారు కదా. చూడండి, రామ్మోహన్ నాయుడు అన్న 1 డేలో రామచంద్రరావు అలా ఒడిన కామెంట్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఎక్కడ ఎన్డీఏ కూటమి రేవంత్ రెడ్డి మెచ్చుకున్నాక బీజేపీ ఏమని అటాక్ చేస్తుంది. సో అందువల్ల మీకు రాజకీయ ప్రత్యర్థులు ఫ్యాక్ట్ కూడా ఒప్పుకోరు. కానీ అందువల్ల మీకు ఎల్ నీనో ఎదుర్కోవడం అనేది ఫ్యాక్ట్ అయినా అది రాజకీయ ఫ్యాక్ట్. మీకు ఐటీ రంగం అనేది రాజకీయ ఫ్యాక్ట్ దశ దాటిపోయింది కదా, అది ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన పరిణామం కదా. సో అందువల్ల మీకు ప్రత్యర్థులు మంచి చేసినా ఒప్పుకోవడంలో రాజకీయమే ఉంటుంది, ఒప్పుకోకపోవడంలో కూడా రాజకీయమే ఉంటుంది. రాజకీయ పార్టీలు అంతుండవు. కానీ రాజకీయాల్లో స్ట్రేంజ్ బెడ్ ఫెలోస్ అంటారు ఇంగ్లీష్లో, అంటే చాలా విచిత్రమైన మిత్రులు ఉంటారు రాజకీయాల్లో. ఎందుకంటే తమకు ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు ఎవరితోనైనా పార్టీలు కలుస్తుంటాయి, విడిపోతుంటాయి. ఇది పార్టీల స్వభావం, ఎవరికి అభ్యంతరం లేదు, పార్టీలు అలాగే ఉంటాయి. కానీ వాళ్ళతో పాటు మనల్ని కూడా మారమంటారు. మేము మారినా మీరు కూడా మాలాగా మారండి అంటారు. అక్కడే పంచాయతీ వచ్చేది. సో అదొక ఫ్యాక్ట్. అంటే కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి ఎదుర్కోవటానికి ఆఖరికి చంద్రబాబును కూడా తనకు అనుకూలంగా ఉపయోగించుకోవడం, చంద్రబాబు పైన అసలు తెలంగాణ వాదాన్ని రగిలించి చంద్రబాబు అంటేనే తీవ్రంగా విరుచుకపడే టిఆర్ఎస్ నాయకత్వం రేవంత్ రెడ్డిని ఎదుర్కోవటానికి చంద్రబాబుతో కూడా సమర్థించడానికి సిద్ధపడుతోంది. అంటే చూడండి రాజకీయం ఎలా ఉంటది అని. సో మీకు ఏ చంద్రబాబు భుజాల మీద తుపాకీ పెట్టి కాంగ్రెస్ కాల్చిన బీఆర్ఎస్ ఇవాళ అదే చంద్రబాబు భుజాల పైన తుపాకీ పెట్టి మళ్ళీ ఇవాళ రేవంత్ను కాలుస్తుంది. విచిత్రం చూడండి. సో అందువల్ల ఇప్పుడు ఇదొక రకం అదొక రకం కదా. అప్పుడు విమర్శ, ఇప్పుడు చంద్రబాబును మెచ్చుకుంటూ రేవంత్ను డాక్లో చూపెట్టడానికి. దాంతో పాటు పనిలో పని సైడ్ ఇంకో ఎత్తుగడ ఏంటంటే జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. మీరు అందుకే జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు అన్నీ అలాగే స్పందిస్తున్నాయి. ఇలా ఎన్టీఆర్ విగ్రహం చుట్టూ జరుగుతున్న రాజకీయం కానివ్వండి, ఇవాళ చంద్రబాబును మెచ్చుకోవాల్సిన అవసరం కేటీఆర్కి ఎందుకు వచ్చింది? కేవలం రేవంత్ రెడ్డి రికార్డులో పెట్టడమే కాదు, జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న తెలుగుదేశం అనుకూల ఓటర్లను తమ వైపు తిప్పుకోవడం అనేది ఇప్పుడు హైదరాబాద్ రాజకీయ భవితవ్యాన్ని తేలుస్తాయి. అందుకే భారతీయ జనతా పార్టీ ఏకంగా మోడీ హైదరాబాద్ వచ్చినప్పుడు ప్రత్యేకంగా తెలంగాణ బీజేపీ నాయకుల్ని పట్టించుకోకుండా, వాళ్ళ సమయం ఇవ్వకుండా వెళ్ళి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రులతోనే సమయం గడపడం కానీ అదొక ఆప్టిక్స్. అది గడపకూడదని నేను అంటలేదు, పొలిటికల్గా ఆప్టిక్స్ని మాత్రం విశ్లేషిస్తున్నా. గడపకూడదని నేను ఎట్లంటాను? మోడీ ఎవరింటికి పోవాలన్నది మనం కాదుగా నిర్ణయించేది, ఆయన ఇష్టం కదా. కానీ ఆప్టిక్స్ ఏంటి, దాని ఉద్దేశం ఏంటి? తెలంగాణ బీజేపీలో చాలా అసంతృప్తిగా వచ్చింది దానిపైన. అయినా కూడా ఎందుకు వెళ్ళారంటే వ్యూహాత్మకం. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో టీడీపీ జనసేన పోటీ చేయకపోవచ్చు, చేసినా ఆ పార్టీల సానుభూతి పరులు పట్టించుకోకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు పోటీలో లేనప్పుడు పట్టించుకోరు. సో అందువల్ల ఆ పార్టీలను ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి బీజేపీ వ్యూహం. కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఏంటి? ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడము,
కేజీఎఫ్ అని చెప్పి ఒక మీటింగ్ జరిగింది, కమ్మా గ్లోబల్ ఫోర్స్ అని హైదరాబాద్. ఆ మీటింగ్ నాకు గుర్తున్న ముఖ్యమంత్రి వెళ్ళారు రేవంత్ రెడ్డి. సో అందువల్ల అక్కడ అలా కేజీఎఫ్ లాంటి ఫోరమ్స్, ప్లాట్ఫామ్స్, మీటింగ్ జరగడం, ఇవన్నీ కాంగ్రెస్ రాజకీయ వ్యూహం. బీఆర్ఎస్ రాజకీయ వ్యూహం ఏంటి? చంద్రబాబు పాలన బాగుంది చూడు అని మెచ్చుకోవడం ద్వారా బీఆర్ఎస్ వ్యూహం. అంటే ఆంధ్రప్రదేశ్ మూలాలున్న ఓటర్లను ఆకర్షించుకోవటానికి జరుగుతున్న ఒక పెద్ద ఎత్తుగడ ఇది. కానీ అర్థం కావాల్సిందంటే ఆంధ్రప్రదేశ్ మూలాలున్న తెలంగాణ ఓటర్లు కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల ఆధారంగా ఓటు వేరు. ఇప్పుడు చెన్నైలో ఉన్న తెలుగు వారు విజయ్ బెట్రా, డిఎంకే బెట్రా, ఏడీఎంకే బెట్రా అని ఆలోచిస్తారు తప్ప విజయ్కి ఏ పార్టీతో లింక్ ఉంది మా రాష్ట్రంలో, మా రాష్ట్రం పట్ల విజయ్ ఎలా ఉన్నాడు, డిఎంకేలో ఆలోచించి ఓటేస్తారా? ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను బట్టి ఓటేస్తారా, లేదంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి ఓటేస్తారా? అక్కడ రిపబ్లికన్ తమకు లాభం ఉంటారా, తమకు డెమోక్రట్ లాభం ఉంటారని ఆలోచిస్తారు తప్ప కొంతమేరకు ఏమైనా కాస్త ప్రభావం ఉంటే ఉండొచ్చు. కానీ అల్టిమేట్ గా లోకల్ ఫ్యాక్టర్స్ ఉంటారు. దానికి క్లాసిక్ ఎగ్జాంపులే మీకు 2014లో టిఆర్ఎస్ గెలిచాక మీకు టీడీపీ ఓటింగ్ మొత్తం ఆంధ్రప్రదేశ్ మూలాలున్న ఓటర్లు ఉన్న ప్రాంతాలంతా టీఆర్ఎస్ గెలిచింది కదా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో. అంటే తెలంగాణ వాదానికి అనుకూలంగా తెలంగాణ రాష్ట్ర సమితికి రాయలసీమ, సీమాంధ్ర, కోస్తా ప్రాంతాల నుంచి వచ్చిన ఓటర్లు కూడా ఓటేశారు కదా. ఎందుకు ఓటేస్తారంటే అది సహజం. అది ఎక్కడైనా అక్కడున్న రాజకీయ పరిస్థితులు, అక్కడున్న పార్టీల పని విధానం, అక్కడున్న ఇష్యూస్, అక్కడున్న ప్రభుత్వాల పనితీరు బట్టి ఓట్లేస్తారు తప్ప ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను బట్టి తెలంగాణలో జిహెచ్ఎంసీలో ఓట్లేస్తారు. అక్కడ రాజకీయ పార్టీలు ఆ భ్రమల్లో ఉండి ఇలా అన్ని పార్టీలు ఎవరికి వారు ఎత్తుకెళ్ళేస్తున్నారు. బంగారం దిగుమతుల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోన్న నేపథ్యంలో ప్రధాని మోదీ పిలుపునిచ్చారు కొద్ది రోజుల క్రితం. ఏడాది వరకు బంగారం ఎవరు కొనవద్దు అని చెప్పి బయట. साथियों, गोल्ड यानी सोने की खरीद एक और पहलू है जिसमें विदेशी मुद्रा बहुत अधिक खर्च होती है. एक जमाना था जब संकट आता था, कोई युद्ध होता था तो लोग देश हित में सोना दान दे देते थे. आज दान की जरूरत नहीं है, लेकिन देश हित में हमको यह तय करना पड़ेगा कि साल भर तक घर में कोई भी फंक्शन हो, कोई भी कार्यक्रम हो, हम सोने के गहने नहीं खरीदेंगे, सोना नहीं खरीदेंगे. विदेशी मुद्रा बचाने के लिए हमारी देशभक्ति हमें चुनौती दे रही है और हमें इस चुनौती को स्वीकार करते हुए विदेशी मुद्रा को बचाना होगा. మోదీ ఇచ్చిన పిలుపు నేపథ్యంలో అదే సమయంలో బంగారం ధరలు పెరుగుతూ ఉండడంతో కస్టమర్స్ కూడా జ్యువెలరీ షాప్స్ కు వెళ్ళడం మానేశారు, అంటే కొనుగోళ్లు తగ్గించారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది సార్. ఒకటి, బంగారం ధర తగ్గడం అనేది ప్రధాన కారణం. ప్రజెంట్ ఉన్న రేట్ చూసుకుంటే గత కొద్ది నెలల క్రితం 1,80,000 దాటిన 24 క్యారెట్ 10 గ్రామ్స్ బంగారం ధర ఇప్పుడు 1,43,000 ఉంది. 22 క్యారెట్స్ విషయానికి వస్తే ఆర్నమెంట్ గోల్డ్ 1,31,000 ఉంది 10 గ్రామ్స్ కి. సార్, బంగారం ధర తగ్గడంతో జ్యువెలరీ షాప్స్ కూడా కలకలాడుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ ట్రెండ్ ఏ రకంగా చూడాలి సార్? అంటే ఎప్పుడైనా గోల్డ్ బయింగ్ బిహేవియర్ లో ఉండే క్యారెక్టర్స్ ఇవి. ఇప్పుడు ఏదో మోడీ చెప్తే కొనడం మానేయడము, మోడీ చెప్పకపోతే కొనడం ఉండదు. మోడీ బంగారం కొనడము కొనకపోవడాన్ని దేశభక్తికి కొలబద్దగా చెప్పారు. అంటే మన భారత ప్రజలందరూ దేశభక్తి వదులుకున్నట్టు భావించాలా? సో మార్కెట్ బిహేవియర్, గోల్డ్ ఈజ్ ఆల్సో ఏ కమాడిటీ. కమాడిటీకి దేశభక్తితో సంబంధం లేదు. కమాడిటీ కొనడము అమ్మడము అనేది మార్కెట్ డైనమిక్స్ బట్టి ఉంటుంది. నిజంగానే ప్రజలకు దేశభక్తి ఉంటే కొనడం మానేయాలంటే, అసలు ప్రభుత్వానికి దేశభక్తి ఉంటే గోల్డ్ ఇంపోర్ట్స్ ఆపేయాలి కదా, పని అయిపోతుంది కదా. బంగారం దిగుమతులే మీరు ఆపారనుకోండి, మీకు ఓన్లీ రీసైకిల్ గోల్డే ఉంటుంది. ఫారిన్ ఎక్స్చేంజ్ అసలు ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదు. రేట్ ఎంతనే పెరుగుతుంది పెరగని ప్రభుత్వానికి ఏం సంబంధం అని పెంచారు కదా సార్. కానీ కస్టమ్ డ్యూటీ పెంచారు కదా. అంటే కస్టమ్ డ్యూటీ పెంచడం ఎందుకు? యూ సింప్లీ బ్యాన్ ద గోల్డ్ ఇంపోర్ట్స్. ఏముంది? నిజంగా ప్రభుత్వానికి దేశభక్తి అనే ప్రశ్న వస్తే బంగారం దిగుమతులు ఆపేయండి, మేము బంగారం దిగుమతులు చేసుకోము, ఉన్న బంగారంతోనే నడిపియాలి అంటే అని అనుకోవచ్చు కదా. అట్లా కాదు కదా. సమస్య ఏంటంటే ఇది కమాడిటీ. మీకు బంగారము డైనమిక్స్ను అర్థం చేసుకుంటే
ఈ దేశభక్తి అనే అంశం రాదు. ప్రధానమంత్రి పిలిపివ్వడం తప్పని నేను అంటలేను, పిలిపివ్వడం కరెక్టే. ఎందుకంటే గోల్డ్ ఇది అన్ప్రొడక్టివ్ అసెట్ కనుక గోల్డ్ పైన మనము కొంటున్న కొద్దీ డాలర్లు ఖర్చు పెట్టినట్టు. ఎందుకంటే దేశంలో గోల్డ్ ప్రొడక్షన్ దాదాపు లేదు కనుక ఎవ్రీ గ్రామ్ ఆఫ్ గోల్డ్ విచ్ వీ బై ఈజ్ ఇంపార్టెంట్. సో దానికి డాలర్లు ఖర్చు పెట్టాలి కనుక అది అవసరం లేదని ప్రైమ్ మినిస్టర్ పిలిపివ్వడంతో నాకు అభ్యంతరం కాదు. కానీ దాన్ని దేశభక్తితో లింక్ చేయడమే అభ్యంతరం. దేశభక్తి అంటే గోల్డ్ కొంటే దేశభక్తి లేనట్లు, గోల్డ్ కొనకపోతే దేశభక్తి ఉన్నట్లు అంటే ఇవాళ బీజేపీ నాయకుల ఇళ్లలో పెళ్లిళ్ళు అయితే గోల్డ్ కొంటలేరా? బీజేపీ కార్యకర్తల ఇళ్లలో పెళ్లిళ్ళు అయితే గోల్డ్ కొంటలేరా? వాళ్ళందరికీ మన దేశభక్తి లేదని మన దేశభక్తి సర్టిఫికేట్ గోల్డ్ బిల్లులు చూసి ఇవ్వకూడదు. అంటే బంగారం రెసిప్ట్ నీ దగ్గర కొన్న రెసిప్ట్ ఉంటే దేశభక్తి లేదు, నేర బంగారం రెసిప్ట్ లేకపోతే గోల్డ్ దేశభక్తి ఉన్న సర్టిఫికేట్ ఇస్తా అనేది అభ్యంతరకరం. గోల్డ్ పర్చేజింగ్ బిహేవియర్ ఈజ్ నాట్ ఎ ఫంక్షన్ ఆఫ్ ప్యాట్రియాటిజం. దేశభక్తిపై ఆధారపడి ఉండదు. గోల్డ్ పర్చేజింగ్ బిహేవియర్ కొన్న క్యారెక్టర్స్ ఏంటి, గోల్డ్ ఎందుకు కొంటున్నారో అర్థమైతే ఈ సమస్య రాదు. ఒక ఆర్థిక సంక్షోభం ఉన్నప్పుడు, ఒక ఎకనామిక్ అన్సర్టనిటీ ఉన్నప్పుడు మీకు గోల్డ్ కొంటారు. అందువల్ల ప్రపంచ ఆర్థిక రంగంలో, ప్రపంచ రాజకీయ రంగంలో ఒక గందరగోళ పరిస్థితులు ఉండడం వల్ల సేఫ్ హ్యావెన్ గా భావించి గోల్డ్ కొంటున్నారు. అలా అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అడుగులుగా గోల్డ్ కొంటుంది. మరి ఆర్బీఐకి కూడా దేశభక్తి లేదని చెప్దామా? ఆర్బీఐ ఎందుకు కొంటుంది గోల్డ్? ఆర్బీఐ గోల్డ్ కొనడానికి కారణం డాలర్ హెచ్చుతగ్గుల నుంచి దేశ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ కాపాడుకోవటానికి, డాలర్ ఆయుధంగా చేసుకుని అమెరికా చేసే దాడి నుంచి కాపాడుకోవటానికి ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంక్స్ గోల్డ్ విపరీతంగా కొంటున్నాయి. అనేక సార్లు లెక్కలతో సహా చెప్పాను. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా గోల్డ్ కొంటుంది. మరి ఆర్బీఐకి దేశభక్తి లేదు అని ప్రధానమంత్రి భాష ప్రకారం చెప్పాలంటే తప్పు కదా. సో ఎవరైనా గోల్డ్, ఆర్బీఐ అయినా మనమైనా గోల్డ్ కొనడానికి కారణాలు ఉంటాయి. ఆ సేఫ్ హ్యావెన్ అనేది ఇదంటే మన చేతిలో లేదు, ప్రపంచాన్ని మనం శాసించలేము. రెండోది ఏంటి, మీకు హెడ్జ్ అగెన్స్ట్ ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణము పెరిగినప్పుడు దాని నుంచి తనను తాను కాపాడుకోవడానికి గోల్డ్ కొంటారు. సో మీరు ద్రవ్యోల్బణాన్ని నియంత్రిస్తే ఆటోమేటిక్గా గోల్డ్ కొనడం తగ్గుతుంది. మూడవది ఏంటి, ఇతర రకాల ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ అట్రాక్టివ్గా లేనప్పుడు గోల్డ్ కొంటారు. మీకు రియల్ ఎస్టేట్ అట్రాక్టివ్గా లేదు, స్టాక్ మార్కెట్ వొలటైల్గా ఉంది, గందరగోళంగా ఉంది, ఎక్కడ పెట్టుకోవాలో తెలియనప్పుడు మీకు అప్పుడు గోల్డ్ కొంటారు. అంటే మీరు గనక ప్రజలకు బెటర్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ కల్పించండి ఎకానమీలో, ప్రజలు ఎందుకు గోల్డ్ కొంటారు? ఇప్పుడు మీకు వ్యాపారం ఉంది రవిశంకర్, మీరు ఆ వ్యాపారానికి మీకు 50 లక్షలు ఉన్నాయి, మీ వ్యాపారం ఆల్రెడీ నడుస్తుంది, ఇంకా బాగా ఎక్స్పాండ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. మీ దగ్గర 50 లక్షలతో మీరు ఏం చేస్తారు? గోల్డ్ కొని పెట్టుకుంటారా? నెక్లెస్ కొని ఇంట్లో పెట్టుకుంటారా? వడ్డానం ఇంట్లో పెట్టుకుంటారా? మీరు ఆ వ్యాపారం మీద పెట్టుబడి పెడతారు. సో ఎప్పుడు మీరు వ్యాపారం లేని వాళ్ళు, ఏది లేని వాళ్ళే గోల్డ్ కొంటారు. లేదు మీరు రియల్ ఎస్టేట్ బాగా భూమిలో ఉంది, మీరు గోల్డ్ కొంటారా ప్లాట్ కొంటారా? కామన్ సెన్స్ చెప్తుంది కదా ఇది. రియల్ ఎస్టేట్ భూమిలో ఉంటే గోల్డ్ కొన్నారు, ప్లాట్లే కొంటారు జనం. అందువల్ల బెటర్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్, ఎవెన్యూస్ ఎకానమీలో కనుక క్రియేట్ చేయగలిగితే గోల్డ్ కొన్నారు. ఇది థర్డ్ ఫ్యాక్టర్. ఫోర్త్ ఫ్యాక్టర్ అంటే బెటర్ సేవింగ్ ఇన్స్ట్రుమెంట్స్. ఇప్పుడు గోల్డ్ ఎందుకు అంటారు? గోల్డ్ మీద రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత ఉంది, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ROI అంటారు. మీకు ఒక ఫిక్స్డ్ డిపాజిట్ పైన వచ్చే ఇంట్రెస్ట్ తక్కువ, దాంట్లో కూడా మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ పోతుంది 10,000 దాటితే. మీకు స్మాల్ సేవింగ్స్, పోస్టల్ వాటిపై కూడా ఇంట్రెస్ట్ రేట్ భారీగా తగ్గించారు. పిఎఫ్లపై కూడా చిన్న సామాన్య కార్మికులు పెట్టుకునే పిఎఫ్లో కూడా ఇంట్రెస్ట్ రేట్ తక్కువ. ఏం చేయమంటారు మరి ప్రజల్ని? గోల్డ్ మీదనేమో భయంకరమైన రేట్ ఆఫ్ రిటర్న్. మీకు ఒక 3 ఏళ్ల కింద గోల్డ్ కొంటే ఇవాళ డబుల్ అయింది. సో అందువల్ల ప్రజలు ఏం ఆలోచిస్తారంటే ఇతర సేవింగ్ ఇన్స్ట్రుమెంట్స్ మీరు అట్రాక్టివ్ చేయండి, గోల్డ్ కొనమని కొన్నారు. మీరు పిఎఫ్ పైన 12% ఇవ్వండి కార్మికులకు. ఎవరైనా గోల్డ్ కొంటారో పిఎఫ్లో దాచుకుంటారో చూడండి, 12% ఎక్కువ అవసరం లేదు. ఇలా సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. భారీగా మధ్యతరగతి మనీ సేవింగ్స్ అలా పోతున్నాయి. ఇవాళ ఎందుకు పోతున్నాయి? బికాజ్ ఇది ఎంత రేట్ ఆఫ్ రిటర్న్. మీకు మ్యూచువల్ ఫండ్స్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ పైన అరౌండ్ 12% మించడం రాదు పెద్దగా. ఎన్నడో ఒకసారి స్టాక్ మార్కెట్ బాగా ఊపులో ఉన్నప్పుడు వస్తుంది తప్ప నార్మల్గా 10-12% రిటర్న్ వస్తుంది. 10-12% రిటర్న్ ఆశించి ఇలా కోట్లాది మంది ఇండియన్ మిడిల్ క్లాస్ ఇంక్లూడింగ్ యంగ్ పీపుల్ కూడా పెద్ద ఎత్తున ఈ సిప్పులలో పెట్టుబడి పెడుతున్నారు.
ఎందుకు మరి మీరు అదే మీకు పిఎఫ్లోనే 12% ఇవ్వండి, నేను ఛాలెంజ్ చేస్తాను. మీకు సిప్పులలో పెట్టరు, మీకు బంగారాలో పెట్టరు, అంతా పిఎఫ్లోనే పెడతారు. ఎందుకంటే పిఎఫ్లో ట్యాక్స్ కన్సెషన్ కూడా ఉంటుంది కొంత. అంటే అఫ్ కోర్స్ ఇప్పుడు న్యూ ఇన్కమ్ ట్యాక్స్ రెజ్యూమ్లో అవన్నీ తీసేస్తున్నారు. సో అందువల్ల మీకు గోల్డ్ కొనటానికి కారణం ఇతర సేవింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అలాంటి ఈల్డ్ ఇవ్వకపోవడం. అంటే ఈ కారణాలన్నిటి మనం ఐడెంటిఫై చేయకుండా ఇవాళ మీరు గోల్డ్ కొనొద్దు అంటే పేదవాడు ఏం చేయాలి? మనకి ఇవాళ ఒక పేదవాడికో 50,000 మిగిలినాయి, ఏం చేయాలి? 50,000తో ప్లాట్ కొంటాడా? కొనలేడు. 50,000తో ఫిక్స్డ్ ప్యాట్ చేస్తే ఏమైనా ఆదాయం ఉందా? లేదు. 50,000 పిఎఫ్లో పెట్టుకున్నా పెద్దగా ఆదాయం లేదు. 50,000తో స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టలేడు. ఏం చేస్తాడు? 50,000తో ఒక 22 గ్రాములు 3 గ్రాములు గోల్డ్ కొనుక్కుంటాడు. సో అది దేశభక్తి లేక కాదు కదా కొనడం, ఇంకో మార్గం లేక కొంటున్నాడు. సో దేశభక్తి లేక కాదు కదా. ఇప్పుడు అందువల్ల మీరు సామాన్య ప్రజల దేశభక్తిని శంకించకండి. మీరు గోల్డ్ కొనడం ఆపండి అని ఒక ప్రైమ్ మినిస్టర్ హోదాలో అపీల్ ఇవ్వడం తప్పేమి కాదు. దాన్ని దేశభక్తితో లింక్ చేయకండి అనేది నా పాయింట్. ఇవాళ 3 గ్రాములు 2 గ్రాములు ఇంకో మార్గం లేక ఇప్పుడు 50,000 ఇంతకుముందుగా 50,000 సేవింగ్స్ ఏం చేయాలి? దాన్ని మీరు ఏం చేస్తారు? 50,000 సేవింగ్తో వ్యాపారం చేయలేరు, 50,000 సేవింగ్తో రియల్ ఎస్టేట్ చేయలేరు, 50,000 సేవింగ్స్తో మీకు ఒక ఫ్లాట్ కొనలేరు, అపార్ట్మెంట్ కొనలేరు, 50,000 సేవింగ్తో ల్యాండ్ కొనలేరు, ఎక్కడ అగ్రికల్చర్ ల్యాండ్ ఒక గుంట కూడా రాదు, 50,000తో స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టలేరు. ఇక మీకు సిప్లో మ్యూచువల్ ఫండ్లో పెట్టాలంటే భయము. మీరు ఏం చేయాలి? సులభమైన మార్గం ఏంటంటే 50,000 తీసుకెళ్ళి 3 గ్రాములు 4 గ్రాములు గోల్డ్ వస్తుంది, కొని పెట్టుకుంటాడు ఆశ. ఎందుకంటే మళ్ళీ ఎప్పుడంటే అప్పుడు మళ్ళీ డబ్బు వస్తుందని. ఇలా ఒక సామాన్యుడు ఆలోచిస్తే ఆ సామాన్యుడు దేశభక్తి లేనివాడు, సామాన్యుడి దేశభక్తిని మీరు గీట్రాయిగా ఎలా కొలుస్తారనేది నా క్వశ్చన్. బీఆర్ఎస్ పార్టీ పుంజుకుంటోంది, వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా అధికారంలోకి వస్తాము అని చెప్పి ఆ పార్టీ నేతలు పదే పదే చెప్తూ ఉన్నారు కదా సార్. అంటే బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అని చెప్పడం, పుంజుకుంటుంది అని చెప్పడం ఆ పార్టీ నేతలకు సహజం, అదే చెప్తారు, చెప్పక తప్పదు. కానీ కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి ఇదే విషయం చెప్తూ ఉన్నారు సార్, బీఆర్ఎస్ వేగంగా పుంజుకుంటోంది అని చెప్పి. బీజేపీ వాసులు చూస్తాం, మా క్యాండిడేట్ అందరినీ వాళ్ళకి మనుషులు లేదు కాబట్టి వాళ్ళు తీసుకునేది మన దగ్గరే. వాళ్ళకి అలవాటు వాళ్ళు అబ్దుల్ రికార్డ్ మాట్లాడారు సార్, ఇది సీక్రెట్ గా రికార్డ్ చేశారు, రికార్డ్ చేస్తున్న విషయం కూడా రేణుకా చౌదరికి తెలియదు. స్పష్టంగా మనకి ఆ వీడియో చూస్తే అందరికీ అర్థమవుతుంది. బీఆర్ఎస్ పుంజుకుంటోంది, బీజేపీ కాంగ్రెస్ వైపు చూస్తోంది. ఏంటి సార్? అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి నిన్నకాక మొన్న రేణుకా చౌదరి గడ్డ పైన ఖమ్మంలోనే మాకు 117 సీట్లు వస్తాయి, డీలిమిటేషన్లో సీట్లు పెరుగుతున్నాయి, మేము పవర్లోకి వస్తాం, 2029లో ఎన్నికలు జరుగుతాయి, 28లో జరగవు, 29లో కూడా మేమే అధికారంలోకి వస్తాం, 2034 వరకు మేమే అని కాంగ్రెస్ ముఖ్యమంత్రి చెప్తుంటే కాంగ్రెస్ ఎంపీ ఏమో మేము బీఆర్ఎస్ అఫ్కోర్స్ అలా కాంగ్రెస్ ఓడిపోతుందని అనలేదు, బీఆర్ఎస్ పుంజుకుంటుంది అని మాత్రమే వ్యాఖ్యానించింది. మీకు ఆల్రెడీ కేటీఆర్ నిన్న కూడా స్టేట్మెంట్ ఇవాళ పత్రికల్లో కూడా వచ్చింది. మా సర్వే ప్రకారం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసుకున్న సర్వే ప్రకారమే బీఆర్ఎస్ గెలవబోతుంది అని. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ క్లెయిమ్స్ రేణుకా చౌదరి వ్యాలిడేట్ చేసినట్టయింది కదా. ఇప్పుడు కేటీఆర్ చెప్పింది ఏంటి, రేవంత్ ప్రభుత్వ సర్వే అని. మరి వాళ్ళ రేణుకా చౌదరి ఆ మాట చెప్పడం వల్ల కేటీఆర్ వ్యాఖ్యలకు ఎక్కడ లేని క్రెడిబిలిటీ వస్తుంది కదా. సో అందువల్ల మీరు పొలిటీషియన్స్ ఆఫ్ రికార్డ్ మాట్లాడినా ఆన్ రికార్డ్ మాట్లాడినా అది పొలిటికల్లీ మాత్రం చాలా పెద్ద దెబ్బగా మారిపోతుంది కదా. మీరు ఒకవైపు కాంగ్రెస్ పార్టీ రేపు ఏ నరేటివ్తో జనం దగ్గర చెప్తుంది. ఇప్పుడు రేణుకా చౌదరి ఈజ్ ఎ సీజన్డ్ పొలిటీషియన్, సీనియర్ పార్లమెంట్ మెంబరు, కాంగ్రెస్ హైకమాండ్కు అత్యంత సన్నిహితము. అలాంటి నాయకురాలే రాజకీయ పరిస్థితుల పైన ఆమె అభిప్రాయం. ఆమె ఏదో కావాలని రేవంత్ ప్రభుత్వం పైన కుట్రతోనో రేవంత్తో డిఫర్ అయి చెప్పలేదు, ఆమె అసెస్మెంట్ చెప్పింది. ఆమె అసెస్మెంట్ నిజమాబద్ధమా డిబేట్ చేయొచ్చు, కానీ ఆమె ఆ స్టేట్మెంట్ బయటికి రావడం డెఫినెట్గా బీఆర్ఎస్కి అది ఒక అడ్వాంటేజ్. అందుకే పొలిటీషియన్లు ఫోన్లో మాట్లాడినా, లిఫ్ట్లో మాట్లాడినా, పెళ్లిలో మాట్లాడినా, ఇవాళ కాలం అది
టెక్నాలజీ ఉంటుంది. చాలా విచిత్రంగా మాకు అనుభవం. ఒక కలెక్టర్ను డిఆర్డిఏ డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీ మీటింగ్ అవుతుంది. అయ్యాక జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అందరు వస్తారు కదా, అందరు వెళ్ళిపోయాక కలెక్టర్తో ఒక విలేకరు కూర్చున్నాడు. ఏంటి మీకు అంతకుముందు విలేకరుల సమావేశం జరిగింది, అందరూ అడిగారు కలెక్టర్ను, మీకు మంత్రి గారికి మధ్య విభేదాలు ఉన్నాయట కదంటే ఎలాంటి ఏమీ లేవు, మంత్రి గారు అంటే నాకు గౌరవము, మంత్రి గారికి నా పైన అభిమానము, మా ఇద్దరి మధ్య ఏ రకమైన విభేదాలు లేవు, నేను కలెక్టర్ నేను మంత్రి మాకెందుకుంటాయండి విభేదాలు, మీ మీడియాకి పని లేదు అన్నాడు. అది అయిపోయింది, అఫీషియల్గా ఆన్ రికార్డ్ అన్నాడు. అయిపోయినాక లంచ్ అయిపోయింది, మీటింగ్ అయిపోయింది, ఇక్కడ అక్కడ వెళ్ళిపోయారు. మళ్ళీ ఇంకో విలేకరు వచ్చి కలెక్టర్ కూర్చున్నప్పుడు కొద్దిగా సన్నిహితంగా ఉన్న విలేకరి, తెలిసిన విలేకరి, ఏంటి పరిస్థితి అంటే చచ్చిపోతున్న ఈ మంత్రితో తలకాయ తిన్నాడు, దుర్మార్గంగా ఉన్నాడు, సాగు కొడుతున్నాడు అన్నాడు. అదంతా కెమెరాలో రికార్డ్ అయింది. సో తెల్లారది బయటకు వచ్చింది. ఎలా ఉంటో చూడండి. అందువల్ల టెక్నాలజీ ఇవాళ పెరిగాక నీకు పెళ్లిళ్ళ కలిసినప్పుడు ముచ్చట పెట్టినా కూడా మనసులోని మాట జనంలోకి వచ్చేస్తుంది. సో అలా వస్తుంది. బట్ ఒకటి రియాలిటీ ఏంటి, ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలైతే సికింద్రాబాద్ కంటోన్మెంట్లో కాంగ్రెసే గెలిచింది, జూబ్లీ హిల్స్లో కాంగ్రెసే గెలిచింది, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెసే గెలిచింది, సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెసే గెలిచింది, లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తన 40% బలాన్ని నిలుపుకుంది. ఇక బీఆర్ఎస్ పరిస్థితి చూస్తే లోక్సభ ఎన్నికల్లో 20% ఓటింగ్ కోల్పోయింది, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఓడిపోయింది, మీకు జూబ్లీ హిల్స్ ఓడిపోయింది. మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ మించి పర్ఫార్మెన్స్ చూపలేదు, బట్ రీజనబుల్లీ గుడ్ పర్ఫార్మెన్స్. అపోజిషన్ ప్లేస్లో ఉండి ఆ మేరకు పర్ఫార్మెన్స్ చూపెట్టడం ప్రత్యేకతే. అందువల్ల మీకు బీఆర్ఎస్ ఏమో జరిగిన ఎన్నికల్లో ఓడిపోతూ వస్తుంది, కాంగ్రెస్ ఏమో గెలుస్తూ వస్తుంది. అలాంటప్పుడు ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్ పుంజుకుంటుందని రేణుకా చౌదరి అన్నా కాంగ్రెస్ను ఓడించే స్థాయిలో పుంజుకుందన్న మీనింగ్ కాదు కదా. రేణుకా చౌదరి ఏమన్నా దానిపైన రాజకీయాలు ఆధారపడవు, రాజకీయాలు ఫ్యాక్ట్స్ మీద ఆధారపడతాయి. మీకు ఆ ఫీల్డ్ మీద కనబడుతున్న సిచ్యువేషన్, కాంగ్రెస్ తన 40% ఓటింగ్ నిలుపుకుంటోంది, తన ఆధిక్యత నిలుపుకుంటోంది, ఈల్డ్ కావడం లేదు. ఇక బీఆర్ఎస్ పుంజుకుంటోంది అన్నడు కన్నా కాంగ్రెస్ పట్ల అసంతృప్తి పెరుగుతోంది. అది నిజం. ఈవెన్ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో కూడా మీరు ఫస్ట్ స్టార్టింగ్ అయితే నేను ఆ రోజు యుఎస్లో ఉన్న చాలా సర్వేలు నాకు వచ్చేవి. ఏ సర్వే తీసుకున్నా, అన్ని సర్వేలు ఒకటి కాదు, అన్ని పార్టీలు చేయించుకున్న సర్వేలు కూడా చూశాను నేను. మోర్ దెన్ 10% లీడ్ ఉండే బీఆర్ఎస్కు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఆ లీడ్ తగ్గుతూ లాస్ట్ 1 వీక్లో కాంగ్రెస్ ఆధిక్యతలోకి వచ్చింది, 25,000 మేరతో గెలిచింది. ఇది ఫ్యాక్ట్. అది అలాగే మీరు 2014లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక లేదు లోకల్ బాడీస్ ఎలక్షన్స్ చూడండి, అప్పుడు కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ చూడండి, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక లోకల్ బాడీస్ ఎలక్షన్లో బీఆర్ఎస్ పర్ఫార్మెన్స్ చూడండి. కంపారిటివ్లీ అపోజిషన్ పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ చూపిన పర్ఫార్మెన్స్తో పోలిస్తే బీఆర్ఎస్ మచ్ బెటర్ పర్ఫార్మెన్స్ లోకల్ బాడీస్లో చూపెట్టింది. అందువల్ల ఈ 2 ఇండికేటర్లు అంటే జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్లో ఆ మేరకు మొదట్లో చూపెట్టిన రెసిలియన్స్ కానీ, లోకల్ బాడీస్ ఎలక్షన్లో అప్పటి కాంగ్రెస్ పర్ఫార్మెన్స్తో పోల్చినా కానీ ఖచ్చితంగా బీఆర్ఎస్ బెటర్ పర్ఫార్మెన్స్ చూపిందన్నమాట నిజం. అందువల్ల బీఆర్ఎస్ పుంజుకుంటోంది అనడు కన్నా కాంగ్రెస్ పట్ల అసంతృప్తి పెరుగుతోంది అనేది నిజం. ఆ అసంతృప్తి యాజ్ ఆఫ్ టుడే, నేను జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ రిజల్ట్స్ చెప్పాను, మీకు 2 పార్టీల పరిస్థితి చెప్పాను. యాజ్ ఆఫ్ టుడే అది మేనేజబుల్ డిస్కంటెంట్గా ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీ వీటిని మేనేజ్ చేసుకుని బయటపడగలిగే డిస్కంటెంట్గా ఉంది. అందుకే జూబ్లీ హిల్స్లో 10% పైగా బీఆర్ఎస్ మెజారిటీ కనిపించినా చివరి వరకు వచ్చారు కాంగ్రెస్ 25,000తో గెలవగలిగింది. సో అందువల్ల ఈ మేనేజబుల్ డిస్కంటెంట్ ఇప్పుడున్న పరిస్థితి, ఇది అన్మేనేజబుల్గా మారుతుందా లేదా అనేది టూ ఎర్లీ టు టెల్, ఎందుకంటే ఎలక్షన్స్ చాలా దూరంలో ఉన్నాయి. సో అందువల్ల కాంగ్రెస్ పట్ల అసంతృప్తి ఉన్నప్పుడు ప్రధాన ప్రతిపక్ష స్పేస్లో బీజేపీ చేతులెత్తేసినప్పుడు ఆటోమేటిక్గా బీఆర్ఎస్ పుంజుకున్నట్టుగానే కనబడుతుంది కదా. ఎందుకంటే కాంగ్రెస్ పైన కోపం వస్తే ఇలా బీజేపీకి ఓటేసే పరిస్థితి ఏం లేదు కదా రాష్ట్రంలో. కాంగ్రెస్ పైన కోపం వస్తే బీఆర్ఎస్కి ఓటేసే పరిస్థితి, ఎందుకంటే బీజేపీ అపోజిషన్ స్పేస్లో చితకల పడింది కదా. కానీ రేణుకా చౌదరి బీజేపీ కాంగ్రెస్ వైపు చూస్తుంది అనేది క్వశ్చనబుల్. బీజేపీ కాంగ్రెస్ వైపు ఎట్లా చూస్తుంది? ఏం చేసినా బీజేపీ కాంగ్రెస్తో కలవలేదు కదా. అది మీకు ఎన్ని చెప్పినా
బీజేపీ కాంగ్రెస్ కలిసి ఏ రాష్ట్రంలో పొత్తులో ఉంది నాకు చెప్పండి. మీకు ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ కలిసి ఎన్నికల్లో కలిసి పోటీ చేసింది, ప్రభుత్వాల్లో షేర్ చేసుకునే చెప్పండి. ఏమైనా ఉంటే బీజేపీ బీఆర్ఎస్ కలిసే స్కోప్ ఉంటుంది తప్ప బీజేపీ కాంగ్రెస్ కలిసే స్కోపే ఉండదు కదా. బీజేపీ బీఆర్ఎస్ కలవటానికి కూడా తెలంగాణలో ఉన్న రాజకీయ పరిస్థితులు సానుకూలంగా ఇప్పుడైతే లేవు. ఎందుకంటే బీఆర్ఎస్తో కలిస్తే బీజేపీకి వచ్చే ఓటు రాదు, బీజేపీతో కలిస్తే బీఆర్ఎస్ కు కూడా రావాల్సిన చాలా ఓట్లు పోతాయి. అందువల్ల ఆ రెండు పార్టీలు కలిసే రాజకీయ పరిస్థితులు ఇప్పుడు లేవు. అది సహజంగానే కాంగ్రెస్కి అడ్వాంటేజ్ కదా. ఫ్రాగ్మెంటెడ్ అపోజిషన్ ఇస్ ఆల్వేస్ ఎ బెనిఫిట్ ఫర్ ద కాంగ్రెస్. ఆంధ్రప్రదేశ్లో చూశాం కదా 2019 ఎన్నికలకు 2019-2024 వచ్చిన తేడా ఏంటి? 2019లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు మీకు క్లియర్గా వైసీపీ వెనక కన్సాలిడేట్ అయింది. అందుకే వైసీపీ అంతటి అపూర్వ విజయం సాధించింది. 2024లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు కన్సాలిడేట్ అయింది కనుక మీకు కూటమి వెనుకల కూటమి గెలిచింది కదా. సో అందువల్ల తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ కలవటానికి వీలు లేని రాజకీయ పరిస్థితులు ఉన్నంత కాలం బీజేపీకి కాంగ్రెస్కి అడ్వాంటేజ్గా ఉంటుంది, అన్లెస్ కాంగ్రెస్ పట్ల అసంతృప్తి అన్మేనేజబుల్ స్థాయికి పోతే తప్ప. కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ అంత్యక్రియలో కూడా వివాదాలు చూసాం, రాజకీయాలు చూసాం. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. జగన్ వచ్చే సమయంలో జగన్ సీఎం సీఎం అంటూ వారు నినాదాలు చేశారు. ఒకసారి ప్లే చేయండి. అక్కడ అంటే అక్కడ అంత్యక్రియలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ జోహార్ ముద్రగడ అనాలి, జోహార్ పద్మనాభం అనాలి, అమర్ రహే ముద్రగడ అని అనాలి. కానీ అక్కడ కూడా సీఎం సీఎం నినాదాలు ఏంటి అని చెప్పేసి కూటమి నేతలు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. శవ రాజకీయాలు చేస్తూ ఉంటుంది వైసీపీ అనేది వాళ్ళ విమర్శ. అండ్ కుమార్తె క్రాంతిని అనుమతించలేదు కుటుంబ సభ్యులు. గతంలో జరిగిన కొన్ని వివాదాల నేపథ్యంలో కుమార్తె క్రాంతి జనసేనకి అటాచ్ అయి తండ్రి ముద్రగడ మీద కొన్ని ఆరోపణలు చేసిన నేపథ్యంలో ముద్రగడ కుమార్తె క్రాంతిని అక్కడికి రానివ్వలేదు. దీంతో క్రాంతి అక్కడ బోరున విలపించిన దృశ్యాలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారాయి. మనం స్క్రీన్ మీద కూడా చూస్తూ ఉన్నాం. అనేక ప్రభుత్వ అధికార లాంఛనాలకు సంబంధించి ప్రభుత్వం అధికార లాంఛనాలు ప్రకారం అధికారికంగా అంత్యక్రియలు నిర్వహించాలి అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. కానీ కుటుంబ సభ్యులు తర్జన భర్జన పడ్డారు. ఆ తర్వాత అధికారిక లాంఛనాలు జరగవు అని అనుకుంటున్న తరుణంలోనే అక్కడ ఆల్ ఆఫ్ ఏ సడన్ అధికారిక లాంఛనాలని స్టార్ట్ చేశారు సార్. అంటే కుటుంబ సభ్యుల పర్మిషన్ లేకుండా వెంటనే అక్కడ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. మొత్తానికి అంటే అంత్యక్రియల్లో కూడా రాజకీయాలు. మీ కామెంట్ ఏంటి సార్? ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలకు ఏది అర్హత లేనిది. అన్ని రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ సమాజాన్ని నిట్ట నిలువున రాజకీయాలు చీల్చేసాయి. చాలా దురదృష్టకరం. ఆంధ్రప్రదేశ్ చాలా ప్రోగ్రెసివ్ స్టేట్. అది చాలా మంది ఒక తప్పుడు అభిప్రాయాలు ఉంటారు, ఆంధ్రప్రదేశ్లో కులం మాత్రమే ఉంటుందని. అది నిజమే కావచ్చు, కులం లేని ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉందా. కానీ ఆంధ్రప్రదేశ్లో గొప్ప సంఘ సంస్కరణ పోరాటాలు నడిచాయి. అదే గడ్డ పైన మీకు వీరేశలింగం లాంటి మహనీయుల సంఘ సంస్కరణ పోరాటాలు నడిచాయి. సో ఆంధ్రప్రదేశ్కి ఆ చరిత్ర ఉంది. మీకు విజయవాడ గడ్డ పైన నాస్తిక ఉద్యమమే నడిచింది గోరా నాయకత్వంలో. సో మీకు త్రిపురనేని రామస్వామి చౌదరి ఉద్యమము తిరుగుబాటు, సామాజిక తిరుగుబాట్లు చూసాము. అందువల్ల ఆంధ్రప్రదేశ్కి ఆ చరిత్ర ఉంది. కానీ అన్ఫార్చునేట్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా రాజకీయం చుట్టూ, రాజకీయం అంతా కులం చుట్టూ తిరుగుతున్నటువంటి ఒక బాధాకరమైన పరిస్థితి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో నెలకొని ఉంది. సో దానివల్ల మీకు అది ఎక్కడో ఉత్తరాంధ్రలో బండి యాక్సిడెంట్లో జరిగిన, అది సముద్రం మధ్యలో 29 నాటికల్ మైల్స్ అంటే 54 కిలోమీటర్ల తర్వాత మత్స్యకారుడు చనిపోయినా, అది పొగాకు రైతైనా, మామిడి రైతైనా, మిర్చి రైతైనా, ఆఖరికి అంత కాపు ఉద్యమ అగ్రనేత అయిన ముద్రగడ్డ అంత్యక్రియలైన అన్ని రాజకీయాలు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలకు అతీతంగా ఏవి ఉండదు. ఇది ఆంధ్రప్రదేశ్ సమాజానికి మంచిది కాదు. ఇక ఇందులో మీరు రేజ్ చేసిన 3 అంశాలు. ఒకటి ప్రభుత్వ లాంఛనాలు. సో ప్రభుత్వ లాంఛనాల్ని యాక్సెప్ట్ చేయడము, యాక్సెప్ట్ చేయకపోవడం అనేది ఆ కుటుంబ నిర్ణయం.
మనం ఎవరము డిసైడ్ చేయాల్సింది కాదు. ఎందుకు కాదు అంటే ముద్రగడ ఎంత పబ్లిక్ పర్సనాలిటీ అయినా మొదలు ముద్రగడ ఆ ఫ్యామిలీకి ఫస్ట్ అధికారం ఉంటుంది. ఫ్యామిలీ సెంటిమెంట్ను మనం గౌరవించాలి. ఎస్, ముద్రగడ కుటుంబానికే పరిమితం చేయలేము. ముద్రగడ సమాజ మనిషి, ముద్రగడ సమిష్టి ప్రజల ఆస్తి, ఇదంతా నిజం. కానీ సెంటిమెంట్ రీత్యా కానీ ఫస్ట్ రైట్ ఫ్యామిలీ హ్యాస్. ఫ్యామిలీ నిర్ణయానికి ప్రభుత్వం కూడా తలవంచాల్సిందే. ప్రభుత్వము అధికారిక లాంఛనాలను ప్రకటించడం, ప్రభుత్వం వైపు నుంచి ఆ గౌరవం చూపడం మంచిది. రాజకీయ విభేదాలు ఎలా ఉన్నా ఆ ఆంధ్రప్రదేశ్ ప్రజా జీవితానికి ముద్రగడ చేసిన సేవలకు కాను 4 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు మంత్రిగా, 1 సారి ఎంపీగా ఆయన విశిష్ట రాజకీయ సేవలకు గుర్తింపుగాను చంద్రబాబు ప్రభుత్వంతో, చంద్రబాబు నాయుడుతో ముద్రగడ పద్మనాభం జీవితంలో చాలా కాలం, కొంతకాలం కలిసి కూడా ఉన్నారు. చాలా ఇటీవల కాలం, ముఖ్యంగా ఇటీవల కాలంలో ఫైట్ చేసినా కూడా అవన్నిటిని పక్కకు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం అధికార లాంఛనాలు ఇవ్వడాన్ని ఆహ్వానించాలి. కానీ అధికార లాంఛనాలు తీసుకోవడమా తీసుకోకపోవడమా ఆ కుటుంబ ఇష్టం కదా. ఇప్పుడు మీకు పెద్ద పెద్ద అవార్డులు ఇచ్చినప్పుడు కుటుంబాలను వాళ్ళు అంగీకరించారు. ఇప్పుడు బుద్ధదేవ్ భట్టాచార్యకు పద్మభూషణ్ ఇస్తే ఆ కుటుంబం వాళ్ళు అంగీకరించలేదు. ఈఎంఎస్ నంబూదిరిబాద్కు పద్మ విభూషణ్ ఇస్తే వాళ్ళు ఒప్పుకోలేదు. ఎందుకంటే మా పార్టీ రాజకీయ విధానం ప్రకారము మేము ప్రభుత్వాలు ఇచ్చేటువంటి అవార్డులు తీసుకోము అన్నారు. అది వాళ్ళ ఇష్టం. అది సో ఈ బలవంతాన నువ్వు అవార్డులు వదలదు. నిజంగానే మరి ఈ ప్రభుత్వ లాంఛనాల అంత్యక్రియలు యాక్సెప్ట్ చేయకూడదా, చేయడమా తప్ప అని మనం నిర్ణయించలేము. అది ఇట్ ఈస్ నాట్ ఎ మారల్ ఆర్ లీగల్ ఆర్ ఎథికల్ క్వశ్చన్. ఇట్ ఈస్ ఎ ఫ్యామిలీ సెంటిమెంటల్ ఇష్యూ అంతే. నా అభిప్రాయంలో ప్రభుత్వం ఇచ్చే అవార్డులను తిరస్కరించాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. కొంతమందికి కాదు, ప్రభుత్వం ఇచ్చే అవార్డు తీసుకోకూడదని అభిప్రాయం ఉంటుంది. నిఖిల్ చక్రవర్తి లాంటి ప్రఖ్యాత జర్నలిస్టులకు కూడా ఆయన పద్మ అవార్డు తిరస్కరించారు. పి సాయినాథ్ లాంటి ప్రఖ్యాత జర్నలిస్ట్ పద్మ అవార్డు పద్మభూషణ్ తిరస్కరించారు. నిఖిల్ చక్రవర్తి అయితే నెంబర్ 2 అవార్డు పద్మ విభూషణ్ ఇచ్చారు, ఆయన తిరస్కరించారు. అది వాళ్ళ విధానం. నా అభిప్రాయం ఏంటంటే డెమోక్రటిక్ సొసైటీలో ప్రభుత్వాలు రాజకీయ పార్టీనే రిప్రజెంట్ చేయవు. ప్రభుత్వం ప్రజలందరిదే నా నమ్మకం. ఎస్, ఒక పార్టీ నాయకుడైనా, పార్టీది అయినా ప్రభుత్వము, బట్ స్టిల్ ముఖ్యమంత్రి పార్టీ నాయకుడైనా గవర్నమెంట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద పార్టీ అని నేను నమ్ముతాను. అందువల్ల గవర్నమెంట్లో ఎవరున్నా గవర్నమెంట్ గుర్తింపును ప్రజలందరి తరఫున గుర్తింపు తప్ప పార్టీ గుర్తింపు కాదు. అయితే సమాజంలో అలా చూడరు కనుక కొంతమంది అంగీకరించారు. బట్ కారణాలు ఏదైనా ఇక్కడ మనము తేల్చాల్సిన అంశమే కాదు. ప్రభుత్వ లాంఛనాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడాన్ని ఆహ్వానించాలి. అది తిరస్కరించితే ఆ కుటుంబానికి ఉన్న హక్కు, ఆ కుటుంబ హక్కును గౌరవించాలి, ఆ కుటుంబ సెంటిమెంట్ను గౌరవించాలి. ఒకవేళ ముద్రగడ కుటుంబమే ప్రభుత్వ లాంఛనాలు వద్దన్నా, ఇక ప్రభుత్వము ఏదో భీష్మించుకొని రాజకీయ ప్రయోజనాన్ని ఆశించి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరుపుతామని ప్రయత్నిస్తే తప్పు. అది జరిగిందో లేదో నాకు తెలియదు, అక్కడ ఫీల్డ్ మీద లేనప్పుడు మనం చెప్పలేము. కానీ మరి కమ్యూనికేషన్ గ్యాప్తో ప్రభుత్వ లాంఛనాలు వద్దని కుటుంబం అన్నాక కూడా పోలీసులు గౌరవవందనం సమర్పించారా, లేదా ప్రభుత్వ లాంఛనాలు వద్దన్నా కుటుంబం మేము ఖచ్చితంగా ప్రభుత్వ లాంఛనాలతో జరిపి తీరుతామని ప్రభుత్వ ఆదేశాలు తెలియదు. ఒకవేళ కమ్యూనికేషన్ గ్యాప్తో జరిపితే మనం ఇగ్నోర్ చేయాలి. ప్రభుత్వం కనుక కావాలని చేస్తే దాన్ని ప్రశ్నించాలి. అది తెలియకుండా మనం ఏ ఆరోపణ చేయలేము. ఇది ప్రభుత్వ లాంఛనాల వరకు వివాదం. సో కుటుంబము వద్దన్న తర్వాత కూడా ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలకు ప్రయత్నిస్తే, అది ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రయత్నించినా, పోలీసులకు కమ్యూనికేషన్ లేక చేసినా దాన్ని అడ్డుకునే హక్కు ఖచ్చితంగా ఉంటుంది ఆ కుటుంబం వారికి, ఆ కుటుంబంని సమర్థించే వారికి. ఇక రెండవది కూతురు విషయం. కూతురు విషయాన్ని మనం అసలు చర్చించాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే అది దట్ ఈస్ అన్ ఇష్యూ బిట్వీన్ మదర్, డాటర్, ఫ్యామిలీ అండ్ డాటర్. అసలు మనమెవరము? ఇప్పుడు ఆమె రాజకీయంగా ఎంత విభేదించినా తండ్రి కూతురే కదా. సో ఆ తల్లి సెంటిమెంట్ను, ఆ బిడ్డ సెంటిమెంట్ను మనం గౌరవించాలి. ఆ తల్లి బిడ్డలు తేల్చుకుంటాయి తప్ప దీంట్లో టీడీపీ, వైసీపీలు, రవిశంకర్లు, నాగేశ్వర్లు చర్చించాల్సింది కానీ నిర్ణయించాల్సింది మాత్రం ఏమీ లేదు. ఇట్స్ ఎ ప్యూర్లీ ఫ్యామిలీ ఇష్యూ. వి లీవ్ ఇట్ టు ద ఫ్యామిలీ, వి రెస్పెక్ట్ దెమ్. మనం ప్రేక్షక పాత్ర పోషించాల్సిందే. కుమార్తె తరఫున కొంతమంది వకాలత్ పుచ్చుకొని, తల్లి తరఫున మరికొంతమంది వకాలత్ పుచ్చుకొని చనిపోయిన ముద్రగడ పద్మనాభం ఆత్మ క్షోభించేలా చేయకూడదు.
మీరు ముద్రగడ కుటుంబాన్ని రెస్పెక్ట్ చేస్తే, ముద్రగడను రెస్పెక్ట్ చేస్తే జస్ట్ లీవ్ ఇట్ టు దర్ ఫ్యామిలీ. ఆ తల్లి బిడ్డలు తెచ్చుకుంటారు, తల్లి బిడ్డలు తండ్రి బిడ్డ కూతుర్లు. సో అది మనం కాదు నిర్ణయించాల్సింది. అది కూడా చనిపోయిన తర్వాత అసలే కాదు, బతుకున్నప్పుడన్నా చర్చించవచ్చు. కానీ ఇక మూడవది సీఎం. ఇది పూర్తిగా అభ్యంతరకరం. ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కూడా వారించాల్సిందే. మరి వారించాలో లేదో నాకు తెలియదు, ఎందుకంటే మన దగ్గర ఉన్న విజువల్ మొత్తం మనం కంప్లీట్గా లైవ్ చూస్తే తప్ప చెప్పలేను. నేను మొత్తం లైవ్ చూడలేదు కనుక వారించినట్టయితే ఇక్కడ పత్రికల్లో రాలేదు. అందువల్ల సీఎం అనడం మాత్రం ఖచ్చితంగా తప్పు. అయితే పార్టీ కార్యకర్తల అభిమానులు అన్నారు, దానికి జగన్ ఏం చేస్తారని వైసీపీ నేతలను జగన్ వారించాలి, పార్టీ నాయకులు కూడా వారించాలి. ఎందుకంటే సమయం కాదు, సందర్భం కాదు కదా. మీరు అన్నట్లు ముద్రగడకు జోహార్ అర్పించాల్సిన సమయం. ముద్రగడ పద్మనాభం చివరి నిమిషంలో వైసీపీలో ఉన్నారు, జగన్ వైపు ఉన్నారు, వైసీపీ నాయకుడిగా మరణించారు. మీకు అందులో డిస్ప్యూట్ లేదు. మీరు సంతాప సందేశాలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మీకు జగన్మోహన్ రెడ్డి సంతాప సందేశాలు మీరు మొత్తం కంపేర్ చేయండి, కంటెంట్ అనాలిసిస్ చేయండి. నిన్న మనం మాట్లాడాం కదా, క్లియర్గా తెలుస్తుంది. ఎక్కడ ముద్రగడ సేవల్ని శ్లాఘిస్తూ ముద్రగడ కాపు ఉద్యమాన్ని నిర్వహించిన తీరును, దాని ప్రత్యేకతను ప్రశంసిస్తూ అధికార కూటమి వైపు నుంచి రాలేదు. ఏదో మొక్కుబడిగా సంతాపం తెలిపారు, ఎందుకంటే వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి కనుక, ఆయన వైసీపీ నాయకుడు కనుక. ఇక జగన్మోహన్ రెడ్డి సహజంగానే తన పార్టీలో ఉన్నాడు కనుక ఇదొక ఆయన ఘనంగా జోహార్లు అర్పించాడు. అక్కడ వరకు అభ్యంతరం లేదు. కానీ ముద్రగడ అవునన్నా కాదన్నా చివరి నిమిషంలో ఆయన వైసీపీ నాయకుడిగానే మరణించాడు. కూటమికి ముద్రగడకు, ముఖ్యంగా తెలుగుదేశానికి ముద్రగడకు, పవన్ కళ్యాణ్కు ముద్రగడకు మధ్య, బీజేపీకి ముద్రగడకు ఇష్యూ లేకపోయినా మీకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు ముద్రగడకు మధ్య గ్యాప్ చాలా పెరిగింది. ఆయన చివరి దశలో జగన్మోహన్ రెడ్డికి ఆయన అండగా నిలిచాడు. ఇవన్నీ కూడా రాజకీయంలో అందరికి తెలిసిన విషయాలే కదా. అలాంటప్పుడు ఇవాళ ముద్రగడ్డ మరణించడం వల్ల వచ్చే సానుభూతి ఎటువైపు అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది కనుక పొలిటికల్గా ఆ సానుభూతిని అప్రాప్రియేట్ చేసుకోవడానికి వైసీపీ ప్రయత్నిస్తుంది. ఆ ప్రయత్నం ఇంత వికృత రూపంలో ఉండాల్సిన అవసరం లేదు. ప్రయత్నం అనే తప్పదు, రాజకీయాల్లో ప్రయత్నాలు ఎవరు అవునన్నా కాదన్నా చేస్తారు. ఎందుకంటే తమ నాయకుడు కదా ముద్రగడ, అల్టిమేట్లీ వైసీపీ నాయకుడు కదా. కానీ మీరు అక్కడ ముద్రగడకు జోహార్ అనండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ జిందాబాద్ అన్నా కూడా అనకూడదు. నిజంగా చెప్పాలంటే కేవలం ముద్రగడకే జోహార్ అనాలి. పోనీ ముద్రగడ లేదా వైసీపీ నాయకుడు ముద్రగడ పద్మనాభంకు జోహార్ అనుకోండి. కానీ మీ జగన్ సీఎం అదేం కూడా అసలు వైసీపీ జిందాబాద్ అనవే అనవసరం. అయితే అందులో మీరు జగన్మోహన్ రెడ్డి సీఎం ఏంది? ఇప్పుడు ముద్రగడ మరణానికి జోహార్లు అర్పించడం ముఖ్యమా, జగన్మోహన్ రెడ్డి జేజేలు పలకడం ముఖ్యమా? ఇక పొలిటికల్గా కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పెద్ద తప్పు ఏంటంటే ప్రతి అంశాన్ని తనను ముందు పెట్టుకొని తనను ప్రొజెక్ట్ చేస్తూ రాజకీయం చేస్తున్నారు. అది ముద్రగడ మరణమైనా, అది మిర్చి రైతుల సమస్య అయినా, అది మత్స్యకారుల విషాదమైనా, ప్రతి అంశంలో మీరు గమనించండి, మామిడి రైతైనా, పొగాకు రైతైనా జగన్మోహన్ రెడ్డిని ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడు. ఇది వైసీపీ చేస్తున్న పెద్ద బ్లండర్. మీకు అదే అమరావతి రైతుల పోరాటం జరిగింది. మీరు ఎక్కడ చంద్రబాబు నాయుడు ముందు లేడు. చంద్రబాబు నాయుడు మద్దతు లేకుండా, తెలుగుదేశం మద్దతు లేకుండా అమరావతి రైతు యాత్ర జరిగిందా మనందరికీ తెలుసు కదా. కానీ అమరావతి రైతులే ముందున్నారు. తెలుగుదేశం పార్టీ కావలసిన ఏర్పాట్లు చేసింది ఎక్కడికి పోతే అక్కడ. కానీ ఎక్కడికి పోయినా అమరావతి రైతుల ముందు చంద్రబాబు సీఎం అని నినాదాలు ఇచ్చుకుంటూ అమరావతి రైతుల సమస్యలు పక్కకు పెట్టలే. సో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పెద్ద మిస్టేక్ అది. ప్రతి దాన్ని తన బ్రాండ్గా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మామిడి రైతుల సమస్య వస్తే మామిడి రైతుల ముందు పెట్టాలి, పొగాకు రైతుల సమస్య వస్తే పొగాకు రైతుల సమస్య ముందుండాలి, మత్స్యకారుల ప్రాణాలంటే మత్స్యకారుల సమస్య ముందుండాలి. ఆఖరికి ముద్రగడ మరణం అయితే అక్కడ ముద్రగడ జోహార్లు చెప్పడం తప్ప ఇంకో పని ఏమి చేయకూడదు. అసలు ఏవైనా వేరే వాళ్ళ అభిమానులు చేసినా, ఇక్కడ అభిమానులను అందరూ కంట్రోల్ చేయగలుగుతారని నేను అనుకోను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వారించినా కూడా సీఎం అంటుంటారు కదా పవన్ కళ్యాణ్ను. మీరు పవన్ కళ్యాణ్ కూటమిలో ఉన్నాడు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు, కూటమిలో సీఎం అయ్యే అవకాశమే లేదు పవన్ కళ్యాణ్కి అయినా అంటుంటారు. కానీ దాన్ని ఏం పవన్ కళ్యాణ్ తప్పుపట్టలేము. అందువల్ల నేను జగన్మోహన్ రెడ్డి అనించాలంటలేదు. కానీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వారించాలి, వైసీపీ నేతలు వారించాలి, వైసీపీ కార్యకర్తలు గుర్తించాలి. ఇది తమ నాయకుని కూడా బెనిఫిట్ అయ్యే పని కాదు. ఇది ముద్రగడకు జోహార్లు అర్పించడం మానేసి జగన్కు జేజేలు పలకాల్సిన సందర్భమే కాదు కదా.
వైసీపీ నేత మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు బైక్ తో ఒకరిని ఢీకొట్టడంతో అతను చనిపోయాడు. కేసును తప్పుదోవ పట్టించి కుమారుడిని కాపాడే ప్రయత్నం చేశారు సీదిరి అప్పలరాజు అనేది ఆయన మీద ఉన్న ఆరోపణ. ఈ అంశం మీద జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడారు. సార్, కూటమి ప్రభుత్వం 18 ఏళ్ల పిల్లాడిపై కక్ష కట్టింది అంటూ జగన్ ఆరోపించారు. సిదిరి అప్పలరాజు కొడుకు 18 ఏళ్ల పిల్లోడు. సిదిరి అప్పలరాజు డాక్టర్, పలాస ఎమ్మెల్యే, మంత్రి, ఫిషింగ్ మంత్రి మన ప్రభుత్వంలో. సిదిరి అప్పలరాజు కొడుకు 18 ఏళ్ల పిల్లోడు. బైకు తోలుతా ఉండి కర్మవశాత్తు బైకు తోలుతా ఉండి ఎవరిలో గుద్ది బైకు తోలుతా ఉండి ఒక మనిషి చనిపోయాడు. యాక్సిడెంట్లు అవుతా ఉంటాయి. చేసింది నేను కరెక్ట్ అని నేను చెప్పను. బట్ ఆ పిల్లోడు 18 ఏళ్ల పిల్లోడు బైక్ తోలుతా ఉంటే ఆ పిల్లోడికి ఏం తెలుస్తుంది? ఒక్కొక్కసారి జరుగుతాయి. జరిగినప్పుడు నువ్వేం చేస్తా ఉన్నావు? ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా? ఆ సిదిరి అప్పలరాజు కొడుకును మర్డర్ కేసులో హోమిసైడ్ సెక్షన్ పెట్టి ఇరికించాలని ప్రయత్నం చేసింది. నిజంగా ఈ ప్రభుత్వం మానవత్వం ఉందని అడుగుతా ఉన్నా. సిదిరి రైట్. అంటే జగన్ రియాక్షన్ మీద లోకేష్ కూడా స్పందించారు. తల్లిదండ్రులకు ఆ బాధ్యత ఉండాలి. తెలంగాణలో ఒక కేంద్ర మంత్రి తన కుమారుణ్ణి ఒక కేసులో పోలీసులకు సరెండర్ చేశారు అని చెప్పి మాట్లాడారు లోకేష్ భట్. మాజీ మంత్రి వాళ్ళ కొడుకు యాక్సిడెంట్ చేశాడు. 18 సంవత్సరాలు. ఈజ్ అ మేజర్, ఈజ్ నాట్ అ మైనర్. 18 సంవత్సరాలు కుర్రోడు యాక్సిడెంట్ చేశాడు. యాక్సిడెంట్ చేసిన తర్వాత ఏం చేయాలి? బాబు ఆ క్షణంలో భయం ఉండుండొచ్చు. ఏం చేస్తాడు? ఇంటికి వస్తాడు. అప్పుడు తల్లిదండ్రుల పైన ఉన్న బాధ్యత ఏంటి? అరే నువ్వు చేసిన తప్పురా, అయిపోయింది, వెళ్దాం పోలీస్ స్టేషన్, వెళ్దాం, సరెండర్ చేసి న్యాయపరంగా ఏం చర్యలు తీసుకోవాలో అది తీసుకోండి అని చెప్పాలి. తెలంగాణలో ఇట్లనే ఒక కేంద్ర మంత్రి పైన కొడుకు పైన ఆరోపణలు వస్తే ఆ మంత్రి ఏం చేశాడు? వాళ్ళ అబ్బాయిని తీసుకెళ్లి నిలబెట్టాడు. లీగల్ రికోర్స్ ట్రై చేశాడు. దాని తర్వాత అబ్బాయిని తీసుకెళ్లి నిలబెట్టాడు. ఇదిగోండి మా అబ్బాయి సరెండర్ అవుతున్నాడు, న్యాయబద్ధంగా మేము పోరాడతాం అని చెప్పారు. రైట్ సార్. ఏంటి సార్ తెలంగాణలో జరిగిన ఇన్సిడెంట్ తో ఆంధ్రాలో జరిగిన ఇన్సిడెంట్? ఒకటి ఫస్ట్ 2 పార్ట్స్. మొదటి పార్ట్ జగన్ వ్యాఖ్యలు. సో ఏం తెలుస్తాయి 18 ఏళ్ల పిల్లవాడికి అని డిఫెండ్ చేయడం పూర్తిగా తప్పు. ఏం తెలుస్తాయి 18 పిల్లవాడు నువ్వు బండి ఎందుకు ఇచ్చావు, బండి మీద ఎందుకు పోయాడు అంటే ఎదుటివాడి నీకేమీ తెలియకపోవడం వల్ల ఎదుటివాడు ప్రాణం పోయింది కదా. సో అందువల్ల అక్కడ క్లియర్గా ప్రాణం కోపోయిన గొర్రెల కాపరి, పశువుల కాపరి అనుకుంటాను, గొర్రెల కాపరి సార్. అతని ప్రాణాలు ముఖ్యం కానీ నీ బండి నడపడం ముఖ్యం కాదు కదా. అందువల్ల ఖచ్చితంగా ఆ వ్యాఖ్య ఎలా ఉంది అంటే ఆ ప్రాణాల కన్నా కూడా ఈ బండి నడపడం అని సమర్థించినట్టుగా ఉంది. ఏం తెలుస్తాయి పిల్లవాడికి, 18 పిల్లవాడికి ఏం తెలియనప్పుడు నువ్వు బండి ఎందుకు నడిపనిచ్చావు? 18 ఏళ్ల వయసులో బండి ఇచ్చి బండి నడపడానికి అవకాశం ఇస్తే చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాల్సిందే కదా. అయితే ఆ జగన్మోహన్ రెడ్డి రేజ్ చేసిన అంశం మర్డర్ కేసు పెడతావా, హోమిసైడ్ కేసు పెడతావా అది ప్రశ్నించవచ్చు. సో నీకు ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పాను, టెస్ట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ ఉండాలి. అంటే చేసిన నేర తీవ్రతకు తగ్గట్టుగా కేసులు పెట్టాలి తప్ప ఇది బేసిక్ ప్రిన్సిపల్ ఇన్ జూరిస్ప్రుడెన్స్. న్యాయ సూత్రాల్లో ప్రాథమిక సూత్రం ఏంటంటే ప్రపోర్షనాలిటీ. నేను చాలాసార్లు చెప్పాను, మిమ్మల్ని ఇలా కొట్టినందుకు నువ్వు వెళ్ళి 5 ఏళ్ల జైలు శిక్ష పెట్టరాదు. మీ మీద ఒక ఇట్లా వాటర్ బాటిల్ ఇస్తున్నాను అనుకోండి, నేను డిబేట్లో కోపం వచ్చి చెయ్యను కానీ అట్లాంటిది. కానీ అన్నాను అనుకోండి, మీరు వెళ్ళి నా మీద మర్డర్ కేసు పెట్టరాదు, అటెంప్ట్ మర్డర్ కేసు. నన్ను నేను చేసిన నేరానికి తగినట్టుగానే కేసు పెట్టాలి. మీరు నన్ను గట్టిగా అరిచారనుకో నా మీద ఆ క్వశ్చన్ అడిగేటప్పుడు, నన్ను సంబరానికి బెదిరించాడు అని నేను కేసు పెట్టరాదు. నేనేం పెట్టాలి? అది నా పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు, అభ్యంతరం, అసలు కేసే పెట్టద్దు. ఫస్ట్ పాయింట్ పెట్టినా దానికి సంబంధించిన కేసు పెట్టాలి. దిస్ ఈజ్ ఎన్ యాక్సిడెంట్. ఫస్ట్ ఇది యాక్సిడెంటా, క్రిమినల్ నెగ్లిజెన్సా అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. అతను లైసెన్స్ ఉందా, ఏజ్ ఉందా, ఇవన్నీ చేసి చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాల్సిందే. కానీ ఇమీడియట్గా అతను సిదిరి అప్పలరాజు కొడుకు గనక, ఆయన వైసీపీ ఎమ్మెల్యే కొడుకు గనక నేను తీవ్రమైన మర్డర్ కేసు పెడతాను, హోమిసైడ్ కేసు పెడతాను అంటే తప్పే. అది పెట్టుంటే ఖచ్చితంగా తప్పు, దాన్ని ప్రశ్నించచ్చు జగన్. ఆ ప్రశ్నించే క్రమంలో ఎక్కడి దాకా పోయాడు, ఆయనకి ఏం తెలుస్తాయి? మరి ఏం తెలియనివాడు ఎందుకు బండి నడిపిండు? సో అది కాదు కదా. ఆంధ్రప్రదేశ్లో ఇదో కల్చర్ అయిపోయింది. ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఏ కేసు అంటే ఆ కేసు పెడుతున్నారు, అందులో డిస్ప్యూట్ లేదు. సో జగన్మోహన్ రెడ్డి ఆరోపించిన
ఉన్నట్లు మరి మర్డర్ కేసు పెట్టారో లేదో నాకు తెలియదు. పెడితే మాత్రం దాని మించిన అభ్యంతరం లేదు. ఎందుకంటే ఇటీవల ఆంధ్రప్రదేశ్లో కేసులు తీరు చూస్తే పెట్టే స్వభావమే కనబడుతుంది. నా అనుభవంలో నేనే తెలుసుకున్నాను. నా పైన కులం చిచ్చు కేసు పెట్టి అల్లర్లు జరుపుతాను కేసు పెట్టాక అసలు మనము ఆరోపణకు కేసుకు సంబంధమే లేదు. నా అనుభవం తర్వాత నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఇలా అన్యాయంగా కేసులు పెట్టదు అని ఎలా చెప్పగలను? అందువల్ల పెడుతుందేమో నాకు తెలియదు. పెడితే తప్పు, కానీ దాన్ని ప్రశ్నించాల్సింది పోయి నీవు ఆ పిల్లానికి ఏం తెలుస్తాయి అంటే ఆయన వాళ్ళ తండ్రి డాక్టరు, ఎమ్మెల్యే, ఆయన మాజీ మంత్రి, ఇవన్నీ క్రైటీరియా కాదు కదా. ఇవన్నీ క్రైటీరియా ఏంటి? ఆ పిల్లవాడు యాక్సిడెంట్ చేశాడా, అది ప్రమాదవశాత్తు జరిగిందా, లేదా అది క్రిమినల్ నెగ్లిజెన్స్, నేరపూరిత నిర్లక్ష్యం వల్ల జరిగిందా, ఇది కదా ఎస్టాబ్లిష్ చేయాల్సింది. ఎలా జరిగినా ప్రాణాలు పోయినటువంటి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. ఆ పశువుల కాపరి పేదవాడు, ఆ పేదవారి కుటుంబాన్ని ఆదుకోవాలి, బాధితుల కుటుంబాన్ని ఆదుకోవాలి, అది ప్రియారిటీగా ఉండాలి. సో మీకు యాక్సిడెంట్ ఎవరు జరిపారన్నది కాదు, ఆ చనిపోయిన వ్యక్తిని ఎలా ఆదుకుందాం ఆ కుటుంబం అనేది ఆలోచన ఉండాలి. అందువల్ల మీకు టెస్ట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీని మించి ఒక యాక్సిడెంట్కు మర్డర్ కేసు పెడితే ఖచ్చితంగా వ్యతిరేకించాలి. అలా అని చెప్పి యాక్సిడెంట్ పైన విచారణ లేకముందే ఆ పిల్లవాడిని సమర్థిస్తాను మా నాయకుడి కొడుకు అని అనుకుంటే పొరపాటు. ఇది ఫస్ట్ పార్ట్. దానికి లోకేష్ స్పందన ఇంకా విచిత్రంగా ఉంది. దానికి కూడా మళ్ళీ ఈ అవకాశాన్ని కూడా తీసుకొని బీజేపీ పట్ల తమ విధేయతను ప్రకటించడానికి చూపిన ఆరాటం ఆశ్చర్యం కలిగిస్తుంది. బండి సంజయ్ కొడుకు విషయంలో బీజేపీ నాయకులు సమర్థించలేదే, బండి సంజయ్ని కూడా సమర్థించలేదు. మీరు గమనించండి, మీకు ఎక్కడా బీజేపీ సమర్థించలే. బండి సంజయ్ కొడుకు విషయంలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులు కానీ తెలంగాణ బీజేపీ నాయకులు కానీ ఎక్కడ సమర్థించలే. రామచంద్రరావు ఒక్కరే స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమన్నాడు? బండి సంజయ్ని రాజీనామా చేయాలంటే దాన్ని ప్రశ్నించాడు. ఆయన ఎందుకు రాజీనామా చేస్తారు, ఆయనకు సంబంధం ఏంటి? అది కరెక్ట్, అది ఆర్గ్యుమెంట్ కరెక్ట్. బండి సంజయ్ కొడుకు నేరం చేస్తే బండి సంజయ్ కొడుకును శిక్షించాలి తప్ప తండ్రిని ఎందుకు శిక్షించాలి అని ఆయన ఆర్గ్యుమెంట్. అయితే తండ్రి ఇన్ఫ్లుయెన్షియల్ పొజిషన్లో ఉన్నాడు కనుక కేసు విచారణ ప్రభావితం చేస్తాడు కదా అని ఆయన మీద చర్య తీసుకోవాలని డిమాండ్లు వచ్చాయి. సో అది లాజిక్. ఆయన ఏదో బండి సంజయ్ తప్పు చేశాడని కాదు కదా, సో బండి సంజయ్ నేరం చేశాడని కాదు. కానీ బండి సంజయ్ కూడా తన కొడుకును సమర్థించుకున్న తీరు పైన తీవ్రమైన విమర్శలు వచ్చాయి. బండి సంజయ్ కొడుకును ఎప్పుడు అప్పచెప్పారు? ఇమీడియట్గా అప్పచెప్పలే కదా. ఇప్పుడు లోకేష్ అన్నట్లు ఇక ఆరోపణ వచ్చిన వెంటనే తీసుకొచ్చి అప్పచెప్పినట్టుగా లోకేష్ మాట్లాడుతున్నాడు. కానీ అప్పచెప్పడానికి చాలా గ్యాప్ వచ్చింది, చాలా ప్రయత్నాలు జరిగాయి అనేది కదా ఆరోపణ. ఆఖరికి కేసు పెట్టడానికి బాధితురాలు తల్లి పోలీస్ స్టేషన్కి వెళితే కేసు కూడా పెట్టనివ్వలేదు కదా పోలీసులు, గంటల తరబడి వెయిట్ చేయించారు కదా. మీకు అదే కదా విమర్శ అంతా. బండి సంజయ్ బహిరంగంగానే సమర్థించాడు కదా, నా కొడుకు నేరం చేయలేదని సమర్థించాడు కదా. లాస్ట్కి ఇక తప్పనిసరి పరిస్థితి అయినాక అప్పుడు కదా ఆయనను సరెండర్ చేసింది. లోకేష్ చెప్పిన విధానం ఎట్లుందంటే ఆరోపణ చుడుతూనే తండ్రి తీసుకొని చెప్పినట్టుగా చెప్తున్నారు. సో అందువల్ల జరిగిన కేసు అంటే అక్కడ కూడా మళ్ళీ ఏంటి, బీజేపీకి మోర్ లాయల్ దెన్ ద బీజేపీ లీడర్స్, బీజేపీ నాయకుల కన్నా మేమే ఎక్కువ లాయల్ బీజేపీకి అనేటువంటి ప్రయత్నం జరగడం ఆశ్చర్యకరంగా. ఇప్పుడు ఏమవసరం తెలంగాణతో పోల్చి చెప్పడం అంటే ఏ అవకాశం చిన్నది దొరికినా బీజేపీ పట్ల మా భక్తి శ్రద్ధల్ని ప్రదర్శిస్తాం. బీజేపీ నాయకులు కూడా చూపుతలేరు ఆ మాట. మా అమిత్ షా ఏమన్నంటే మేము ఊరుకోం అని మీరు ముందుకు వచ్చారు, బీజేపీ నాయకులు ఊరుకున్నా మేము ఊరుకోం. సో అందువల్ల బండి సంజయ్ విషయంలో బీజేపీ నాయకులు మాట్లాడకపోయినా మేము మాట్లాడతాం, మేము సమర్థిస్తాం, మేము వస్తాం అని ఈ తాపత్రయం విచిత్రంగా ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.